हरे राम राम हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 राम कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ నాకు ఈ అవకాశం ఇచ్చారు అత్తజీ మ్యూట్ లో ఉన్న ఆ, ఎవరన్నా మంగళాచరణ చేస్తారా? हरे कृष्ण माता जी जैन ॐ ఉమ్. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सागणरघुनादान्दितं तां सजैवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्नीति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरतृषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं कृष्ण चैतन्य ईश्वरं। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द। హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్ మాతాజీ. హరే నాకు కృష్ణ. గీతాంజలి మాతాజీ ఈ రోజే లింక్ పెట్టారు మాతాజీ, ఇది సో నేను కూడా జాయిన్ ఓకే అయ్యానండి. ఓకే, హరే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ఫర్ జాయినింగ్. సో మనము 7th చాప్టర్ చదువుకున్నాం. ప్రణామ్ మాతాజీ. సో 7th చాప్టర్ చదువుకున్న లాస్ట్ వీక్ ఏం చదువుకున్నాం గుర్తుంది ఎవరికన్నా? శ్లోకం చూపిస్తాను. కృష్ణ ఎవరు? ధన్యవాద్ మాతాజీ. ఎవరైనా ఒకటి రెండు పాయింట్స్ చెప్పండి. మీరు 2 శ్లోకాలు చెప్పారు. మా అత్తగా పరతరం నాణ్యత అది చెప్పిన దాంట్లో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దారం నందు చెప్పండి. దారం నందు ముత్యాలు కూర్చబడినట్లు ఈ సమస్త ప్రపంచము, భౌతిక ప్రపంచము నా మీదనే ఆధారపడి ఉన్నది అని చెప్పేసి అని అన్నారు. నిరాకారవాదు భగవంతుడి సాకార రూపము అది భాగవతంలో గాని భగవద్గీతలో గాని చెప్పారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనేమో నిరాకారవాదులు ఏదో ఆ పద్యం చెప్పారు, నాకు గుర్తులేదు మాతాజీ. దాన్ని పట్టుకొని ఆ నిరాకారము ఇది అని చెప్పేసి అని అన్నారు. వీటికి బ్రహ్మదేవుడే సృష్టి గాని శ్రీకృష్ణుడు కాదు అని వాళ్ళ అభిప్రాయము. మళ్ళీనేమో అరూపం అనే వాక్యము నిరాకారం కాదు, సాకారానికే అది అని చెప్పారు. మరి పరతత్వము భగవంతుడిది పరాప్రకృతి, మరి ఆధ్యాత్మికమైనది కాబట్టి మరి వృక్షము భూమిలో ఉండే తన వేళను వ్యాపించినట్లే భగవంతుడే ఈ సర్వకారణానికి కారణము అని చెప్పారు. మళ్ళీనేమో ఇక ఈ దైవీ హేష గుణమయ్య అనే దానికి ఈ మాయ, నాకు 2 మాయలు భగవంతుడు సృష్టించాడు. అదే మహామాయ, మరి ఇంకో మాయ ఏంటంటే ఈ మహామాయ దైవం. ఏం మాతాజీ? అది మాయ దాటడం ఎవరి వల్ల కాదు, అది నా అనుగ్రహంతోనే ఆ మాయను దాటగలుగుతారు. ఈ ఇలా బ్రహ్మ గాని విష్ణు శివుడు గాని ఈ ఈ ముక్తిని ప్రసాదించలేరు. నేను మాత్రమే ఈ ముక్తిని ప్రసాదిస్తాను. ఈ గుణం అంటే ఈ తాళ్లతో కట్టబడిన ఈ భౌతిక జీవులు దాన్ని విడిపించుకోవాలంటే వాళ్ళు ఇంకొక తాళ్ళని అంటే కట్టబడకుండా ఉన్న వాళ్ళ చేత విడిపించుకోవటానికి అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ మాయ అనే దాన్ని దాటాలి అని అంటే గనక నన్ను శరణుజొచ్చితేనే అది విడబడగలుగుతారు అని చెప్పేసి చెప్పారు మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. ఒక పాయింట్ కూడా పొర్లుపోకుండా చక్కగా మనం ఇప్పుడు ఈ చాప్టర్ లో భక్తి యోగంలో చెప్పుకుంటున్నాం కదా, భగవంతుని గురించి, విజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం, జ్ఞానం గురించి. అందులో ఏం చెప్పారంటే ఫస్ట్ తప్పులు చెప్పానా మాతాజీ? లేదు మాతాజీ, అన్ని కరెక్ట్ గా చెప్పారు మీరు. అన్ని చెప్పినట్టుగా చెప్పారు. ఇందాక సూత్రంలో పూసలు ఎలా అయితే గుచ్చిపెడతామో నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు కరెక్ట్ గా చెప్పారు. సో నేను ఇంకొంచెం యాడ్ చేస్తాను. అంటే లాస్ట్ వీక్ చెప్పలేదు కానీ ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఎలా అయితే భగవంతుడు సర్వ కారణాలకి కారణుడు అన్నాం కదా, అదే అలాగే ఈ భూమిలో, ఆకాశము, ప్రతి చోట మొత్తం అంతా విస్తరించి ఉంటారన్నమాట భగవంతుడు. అలాగా చెప్పుకుంటూ ఆయనే మెయింటైనర్ అంటే ఆయనే ఈ సృష్టికి అంతటికి ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారని అది 7.7 శ్లోకంలో చదువుకున్నాం. అంతకుముందు శ్లోకంలో మనము భగవంతుడి గురించి ఆయన భూమి, అగ్ని, వాయువు 8 ఎలిమెంట్స్ గురించి
వాటన్నిటిని ఎలా పనిచేస్తూ ఉంటాయి, ఈ భౌతిక ప్రకృతి ఎలా పనిచేస్తుంది అని చెప్తూ మనం భగవంతుడు ఆయనే మెయింటైనర్ అని. ఎలా అయితే ఒక దారంలో పూసలన్నీ గుచ్చుపడి ఉండి ఆ దారం మీద ఈ పూసలన్నీ ఆధారపడి ఉంటాయో, ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఉన్న ఆ దారం ఎలా అయితే బయటకి మనకెవరికి కనిపించదో, అలాగే భగవంతుడు కూడా కనిపించడన్నమాట. అలా కనిపించలేదు కాబట్టి భగవంతుడు లేడు అని కాదు. అలాగే ఎలా ఉంటారు అని చెప్తే, ఈ మహావిష్ణువు మనం చెప్పుకున్నాం కదా అంతకు ముందు క్లాస్‌లో. మహావిష్ణువు పడుకొని ఉంటారంటే కారణోదక సాయి విష్ణువు. ఆయన నుండి బ్రహ్మాండాలు వస్తాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ గర్భోదక విష్ణువు ఉంటారు. తర్వాత కారణోదక సాయి విష్ణువు ఉండి, క్షీరోదక సాయి విష్ణువు ఉండి, ఆయనే ఏంటంటే ప్రతి జీవిలోనూ, ప్రతి పదార్థంలోనూ పరమాత్మగా ఉంటూ ఉంటారనమాట. అయితే ప్రతి చిన్న పార్టికల్ అణువు ఉంటుంది చూసారా? ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉంటారు అని చెప్పి. అలాగే సూర్య చంద్రుల్లో ఉన్న వేడిని, చంద్రుల్లో ఉన్న చల్లదనాన్ని కూడా నేనే అని చెప్తారు భగవంతుడు. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా చూడొచ్చు అంటే తర్వాత 8వ శ్లోకం నుంచి చెప్తారనమాట. 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు కూడా, 13వ శ్లోకం వరకు కూడా భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే మనం తాగే నీళ్లలో ఆ టేస్ట్ భగవంతుడే అని చెప్తారు. అలాగే సూర్యుడిలోని వేడిని, చంద్రుడిలోని చల్లదనాన్ని అవన్నీ కూడా నేనే అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం తీసుకుంటే మనం తినే చక్కెర గాని, ఉప్పు గాని ఉన్నాయనుకోండి. వాటిల్లో ఎక్కడ ఉన్నారు అంటే ఆ ఉప్పులో ఉన్న ఉప్పుతనము భగవంతుడే అన్నమాట. అలా ప్రతి చోట భగవంతుడు పరమాత్మగా నిలిచి ఉన్నాడని. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేదు అని కాదు. ప్రతి చోట ఉన్నాడు. మనం 'మహావీర' సినిమా చూసాం కదా! ఏం సినిమా? 'నరసింహ' చూసాం కదా అందరం. మహా అవతార్ నరసింహ మాతాజీ చూసారంట. నరసింహ నరసింహ సినిమా చూసాం కదా! అప్పుడు ఏమడుగుతాడు ప్రహ్లాదుడు? ఎట్లాగా అంటే, "నువ్వు ఎక్కడ చూడు అక్కడ అంతా నేనే కనిపిస్తాను" అంటాడు. పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎక్కడ చూస్తున్నా భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. పరమాత్ముడు కనిపిస్తూ ఉంటాడు ఆనందంగా. అలాగా మనం చూసే ప్రతి దగ్గర మనకి కనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం చర్మచక్షువులు ఉన్నాయి కదా! మనకి కనిపించకపోవచ్చు. మనం ఇంకా ఇంకా అంత ప్యూరిఫై అయ్యి అంత గొప్ప భక్తులు కాలేకపోయినాం కదా! అందుకని మనకి కనిపించకపోవచ్చు కానీ భక్తిలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందన్నమాట. అలా భగవంతుడు ఇక్కడ ఉన్నాడా, అక్కడ లేడా అంటేను ప్రతి చోట ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉన్నాము. మన దానిలో మాతాజీ గుడివాడలో ఉంటారు. మాతాజీ వచ్చారా? గుంటూరులో ఉంటారు. సో, మాతాజీ గుంటూరులో ఉంటారు. మన సుదేష్ణ మాతాజీ నల్గొండ దగ్గర ఎక్కడో ఉంటారు. సో, మాకిక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. మీ దగ్గర లేరు అని కాదు. ఇక్కడ ఉండి అక్కడికి రాలేకపోవడం కాదు. అక్కడ ఉంటారు భగవంతుడు, ఇక్కడ ఉంటారు. ఎట్ ఎ టైమ్ సేమ్ టైమ్‌లో అన్ని చోట్ల ఉంటారనమాట. అలాగే మాకిక్కడ నేరెడ్మెట్‌లో ఉన్నారు. దివ్య మాతాజీ వాళ్ళ ఊర్లో లేరు అక్కడ అంటానికి లేదు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారనమాట. అలాగా ప్రతి చోట ఉన్నారు. మన మనుషులకు మాత్రమే అలా ఉంటుంది. నేను ఇక్కడ ఉంటే ఇంకొక చోట ఉండలేననమాట. కానీ భగవంతుడు ఏంటంటే సర్వవ్యాప్తి. సర్వంగా వ్యాపించి ఉంటారు. ప్రతి చోట ఉంటారనమాట. అలాగా భగవంతుడు. సో, ఇంకా ఏంటి ఆయనకి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా తెలుసన్నమాట. ఒకే టైంలో ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఏం జరుగుతుంది అన్నీ కూడా భగవంతుడికి తెలుసు. ఈ రకంగా భగవంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. అందరికీ అంటే ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు చక్కెరలో తీయదనం ఎలా వచ్చింది? అలాగే అంటే ప్రతి ఒక్క దానికి ఆబ్జెక్ట్‌కి ఒక క్వాలిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు చక్కెరలో తీయదనం, ఉప్పులో ఉపతనము అలాగే ప్రతి మనిషిలో కూడా ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీయే భగవంతుడు అని చెప్తూ ఉంటారన్నమాట. ప్రతి ఆబ్జెక్ట్‌కి కూడా ఉంటుందని. అలాగా నీటిలో నేనున్నానని, సూర్యచంద్రుల్లో నేనున్నానని, ఓంకారంలో నేనే ఉన్నానని, ఆకాశంలో ఉండే శబ్దం కూడా నేనే అని చెప్తున్నారు. మీకు చెప్పాను గదా నేను ఇలాగా 24 ఎలిమెంట్స్ ఏముంటాయి, ఫస్ట్ వేటి నుంచి ఏమొస్తుందని. ఫస్ట్ ఆకాశం నుండి శబ్దం వస్తుంది. తర్వాత భూమి అన్నమాట. భూమిలో మిగతా 5 ఉంటాయని చెప్పాను. అలాగా మా నరుల్లో సామర్థ్యాన్ని నేను అని చెప్తున్నారు. భూమిలో ఉన్న సుగంధాన్ని కూడా నేనే అని చెప్తున్నారు. అగ్నిలో ఉన్న ఉష్ణాన్ని నేనని, జీవులందరిలో ఉన్న ప్రాణాన్ని కూడా నేనే అని చెప్తూ, ఇలా భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ 14వ శ్లోకంలోకొస్తారనమాట. 14వ శ్లోకంలోకొచ్చి ఏం చెప్తున్నారు? మనందరం మాయలో పడిపోయిన్నాం. మాయలో పడిపోయాం. ఆ మాయ నుండి ఎలా రావాలి బయటికి అంటే, ఈ మాయ అనేది కూడా భగవంతుని యొక్క శక్తి అన్నమాట. కానీ దానిలోంచి బయటపడాలి. దానిలోంచి బయటపడితేనే మనము భగవంతుడిని శరణు చొచ్చుతాం అన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడిని శరణు పొందుతామో, అప్పుడు ఈ మాయ నుంచి దాటుతాం.
అయితే కాబట్టి ఏంటంటే కృష్ణుని యొక్క షెల్టర్ తీసుకోవాలి మనము అని చెప్తున్నారు. ఇంకా ఈ మాయలోంచి బయట పడలేదు అని అన్నామంటే మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రాల్లో మనం తిరుగుతూనే ఉంటామని. ఈ మాయ గురించి ఇంకొంచెం చెప్పుకుందాము. బుక్ వెతకడానికి వెళ్ళాను కానీ దొరకలేదు, కానీ బట్ స్టిల్ నాకు గుర్తుంది చెప్తాను. అయితే మాయ ఏంటంటే అన్ని రకాల టెంప్టేషన్స్ కలిగిస్తూ ఉంటుంది. ఏదన్నా చూడంగానే మనకి కావాలి అంటే నోరు, మన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో 5 సెన్సెస్ ఉన్నాయి కదా, ఆ సెన్సెస్ వర్కింగ్ సెన్సెస్ ఏవైనా సరే కావాలి అనిపిస్తుంది అనమాట. ఆ టెంప్టేషన్స్ కలిగిస్తూ ఉంటుంది. వాటి నుంచి బయటపడాలి. ఎప్పటికైనా సరే బయటపడాలి. బయటపడడమే మనం మాయ నుంచి బయటపడడం అనమాట. ఈ మాయ ఎప్పుడు ఏంటంటే మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటి, ఇలా దగ్గరికి తీసుకొని వచ్చి మనం టెంప్ట్ అవుతామా లేదా అని టెస్ట్ చేస్తుంది. అయితే ఎట్లా అంటే మనకి ఇలాగ టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఎన్ని ఉన్నాయన్నామో సెన్స్ 5 ఉన్నామని చెప్పాం కదా. ఈ 5 ఏంటంటే ఏమున్నాయి ఒక్కసారి చెప్పండి ఎవరైనా. మన ఇంద్రియాలు చెప్పండి ఎవరైనా. జ్ఞానేంద్రియాలు మాతాజీ. ఆ, కళ్ళు, నోరు, చెవులు, నాలుక, చర్మం. అయితే చర్మం, కళ్ళు కళ్ళు చూస్తాయి, ముక్కు స్మెల్ చేస్తుంది, నోరు టేస్ట్ చేస్తుంది, చర్మం స్పర్శ, అయితే చెవులు వింటాయి. చెవులు వింటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే ఈ 5 సెన్సెస్ కి ఒక్కొక్క రకమైన జీవి ఒక్కొక్క రకంగా ట్రాప్ అయిపోతూ ఉంటారట. ట్రాప్ అంటే తెలుసు కదా, మనం చేపల్ని పట్టుకోవడానికి ట్రాప్ చేస్తాం. ఎవరినన్నా మనల్ని వశం చేసుకోవాలంటే వాళ్ళకి ఏదో మాయ మాటలు మాయ చెప్పి ఆ వల విసురుతాను చూసారా, అలాగనమాట. అంటే అయితే టేస్ట్ కి అనమాట. ఫస్ట్ 5 ఇంద్రియాలు అని చెప్పాం కదా, టేస్ట్. దానికి ఏంటంటే చేపనికి ఏం చేస్తాము పట్టుకోవడానికి, దానికి ఏదో ఒకటి పెట్టి మనం నీళ్ళల్లో వదిలిపెడతాం చేపను పట్టుకోవడానికి. చేపకి తెలుసుట ఏంటంటే అది నన్ను ట్రాప్ చేయడానికి వచ్చింది కాబట్టి నేను పట్టుకోకూడదు అనుకుంటుంటా. పట్టుకోవద్దు అనుకుంటూ ఆకలేస్తుంది కదా, ఎదురుకుండా ఆహారం ఉంది, ఏం చేస్తుంది, నేను ఆ ట్రాప్ లో పడకుండా మాత్రమే ఆహారం తీసుకుంటాను అనుకుంటుంటా. కానీ అది ఎప్పుడైతే పట్టుకుంటుందో లటక్కున దాని నోట్లో అది మనం వేసిన ఇది గుచ్చుకొని మనకి చిక్కుకుంటుంది అనమాట. అలాగా నోటి యొక్క టేస్ట్ కోసమని చాపట. ఇవి ఈ ఎగ్జాంపుల్స్ శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి, అవి నేను చెప్తున్నాను. తర్వాత స్మెల్, వాసన. అయితే బంబుల్బీ, ఆ తేనెటీగ ఇది ఉంటుంది చూసారా, తేనెటీగ అంటారా, భ్రమరం అంటారు దాన్ని యాక్చువల్ గా చెప్పాలంటే తేనెటీగ కంటే. ఆ భ్రమరంట ఆ పువ్వుల్లో ఉన్న తేనె కోసం అని చెప్పేసి అక్కడ తిరుగుతూ ఉంటుందా. అది భ్రమిస్తూ ఉంటుంది కదా ఇలా తిరుగుతూ, అందుకని దాన్ని భ్రమరం అంటారట. అయితే అది ఇలా తిరుగుతూ ఉంటుంటే ఆ పువ్వు దగ్గర నుంచి లోటస్ ఫ్లవర్ ఉంది కదా, అది పెద్దగా ఉంటుంది, అందులో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి తిరుగుతూ ఉంటుంట. అది తిరిగి తిరిగి అలసిపోయి ఏం చేస్తుంటా ఆ పువ్వు మీద కూర్చుంటుందిట. కూర్చునేటప్పటికి కూర్చునేటప్పటికి అమ్మయ్య సేద తీరానని చెప్పి కూర్చుండిపోయేటప్పటికి చీకటి అయిపోయిన తర్వాత కలుపు ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. అవునా, సూర్యోదయానికి ఓపెన్ అవుతుంది, సూర్యుడు అస్తమించడానికి కొన్ని పూలు క్లోజ్ అయిపోతాయి, కలువ పూలు మెయిన్ గా. అది క్లోజ్ అయిపోయినప్పుడు ఇది అందులో ఉండిపోతుంది అనమాట. సో అలా వెళ్ళి అది దాని స్మెల్ కోసం అలా వెళ్ళి అది అందులో చిక్కుకొని ట్రాప్ అవుతుంది, చివరికి ప్రాణం పోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి సౌండ్. కొంతమందికి చెవుల ద్వారా ఎంత మంచి సంగీతం విన్నారనుకోండి, చేస్తున్న పని వదిలిపెట్టేసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటట, ఎవరు చెప్తారు, మీరు ఎవరన్నా గుర్తున్నారా? సరే, డీర్. జింక మాతాజీ. ఇంకా జింక మంచి సౌండ్ వినేటప్పటికి నాదం మ్యూజిక్ వేటగాడు వినేటప్పటికి అది వేటగాడు వేటగాడి సౌండ్ వాళ్ళది చిక్కిపోతుంది. అందుకని అంటారు చూసారా, నా మీద కాదు ఫ్లూట్ ఊదేది జింక ముందు ఊదు అని చెప్పి కదా. సో మన ముందు కాదనమాట, మనకి తెలుసు ఎందుకంటే మనకి అన్ని తెలుసు, కానీ లాస్ట్కి వస్తా వినండి. సో మనము ఆ జింక ఏం చేస్తుందిట, అది తొందరగా పట్టుపడదు అనమాట. అది ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందంటే దాన్ని పట్టుకోవడానికి కూడా చాలా కష్టం. అలాంటి జింక ఏం చేస్తుంది, వేటగాడు ఏం చేస్తాడు, దాన్ని పట్టుకుంటాడు. దాన్ని ఏం చేయాలంటేను దాన్ని ఉన్న చర్మం తీసి అమ్మడానికో లేకపోతే వాడు వేసుకోవడానికో చేయడానికి, సాఫ్ట్ గా ఉంటుంది కదా దాని చర్మంది, దానికోసం అని చెప్పి పట్టుకోవాలనుకుంటాడు. అయితే దాన్ని ఏం చేసి పట్టుకున్నా పట్టదు. అందుకని ఏం చేస్తాడంటే వాడు ఉన్న చోటనే వల వేసి దాన్ని ఫ్లూట్ ఊదుతాడు. ఫ్లూట్ ఊదితే అది వచ్చి అందులో పడిపోతుంది అనమాట. ఆ సౌండ్ కి మై మర్చిపోయి వచ్చి పడుతుంది, వెంటనే పట్టుకుంటాడు, దాని చావు తెచ్చుకుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, టచ్.
ఇప్పటికి ఏం చెప్పాము? టేస్ట్ చెప్పాము, టేస్ట్ చెప్పాను, స్మెల్ చెప్పాను, సౌండ్ చెప్పాను, టచ్. హియర్ ఇంకొక హియర్ సౌండ్ ఏనుగు మాతాజీ టచ్. టచ్ ఏనుగు అనమాట. ఏనుగుని ఎలా పడతాము? ఏనుగుని మేల్ మేల్ ట్రాప్ చేస్తారు మాతాజీ. ఎలిఫెంట్ దగ్గరికి ఫిమేల్ ఎలిఫెంట్ వస్తే వెళ్ళిపోతుంది అంతే. గుంత తీసి మీదకెళ్ళి గడ్డేస్తారు. లేదు. ఫీమేల్ ఎలిఫెంట్ ని ఈజీగా ఇచ్చేయచ్చు. ఫీమేల్ ఎలిఫెంట్ ని ఎప్పుడైతే ట్రాప్ చేస్తామో మేల్ ఎలిఫెంట్ దాని వెనకాల వస్తుంది అనమాట. మనం మేల్ ఎలిఫెంట్ ని పట్టుకోవాలంటే ఫీమేల్ ఎలిఫెంట్ ని ఎరగా చూపించి దాన్ని పట్టుకుంటాం. మేల్ ఎలిఫెంట్ ని దాన్ని మామూలుగా పట్టుకున్నాం అనుకోండి, అది మన దగ్గర మనం వెళ్తే దాన్ని వేసి నేలకేసి కొడుతుంది మనల్ని. కాబట్టి మనం ఫీమేల్ ఎలిఫెంట్ ఇదిగా ఉంటుంది. ఫీమేల్ ఎలిఫెంట్ కి కావాల్సిన ఫుడ్ ఇచ్చి దాన్ని అటువైపు మేల్ ఎలిఫెంట్ ఉన్న వైపు తీసుకెళ్లేటప్పటికి ఆ మేల్ ఎలిఫెంట్ దీని వెనకాల తోక ఊపుకుంటూ వచ్చి అందులో ఆ గుంట తీస్తారు కదా వాళ్ళని పట్టుకోవడానికి, అందులో పడిపోతుంది అనమాట. అలాగా ఏనుగు. అది ఏంటి? టచ్. తర్వాత ఇంకోటి ఏంటంటే సైట్, అంటే కన్ను చూపు అన్నమాట. మనం ఏదైనా అందమైనది ఏదైనా చూసామనుకోండి, దాని దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర నుండి చూడాలనిపిస్తుంది. అలాగే ఒక పురుగు ఉంటుంది చూసారా? నిప్పు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఒక పురుగు ఉంటుంది. అది దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది వెళ్తుంది, కొంచెం తగులుతుంది, వేడి వేడి తగులుతుంది, అయినా సరే దాని చుట్టూతో తిరగాలన్నమాట. అలా తిరిగి తిరిగి అదేం చేస్తుంది, ఆ వేడికి మాడిపోయి చనిపోతుంది అనమాట. క్యాండిల్స్ పెట్టుకున్నప్పుడు, కరెంట్ పోయినప్పుడు చూడండి మీరు, ఆ పురుగులు వస్తూ ఉంటాయి, అవి దానికి టచ్ అయ్యి పడిపోతూ ఉంటాయి. ఇలాగా 5 దీపం పురుగులు రకాలుగా అంటాం. సెన్సెస్. దీపం పురుగులు అంటాం మాతాజీ. అవును మాతాజీ. ఆ దీపం పురుగులు అలాగా పోతాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనిషికి ఏ సెన్స్? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెన్స్ అన్ని చెప్పాం కదా మనం. మాతాజీ, మనిషికి అన్ని 5. అన్ని. మనిషికి ఏంటంటే అన్ని అన్నమాట. అన్ని సెన్స్ తోటి అంతా ఉంటూ ఉంటాడు. ఈ విషయం ఎవరు చెప్తారు తెలుసా? మనకి ఎవరు? భరతుడు. భరతుడు నెక్స్ట్ జన్మ ఏంటి? తర్వాత లేడీ తర్వాత ఏం జన్మ వస్తుంది మాతాజీ? అది మళ్ళీ జడభరత. జడభరత. జడభరత కింగ్ రహుగుణకి చెప్తాడనమాట. మీకు తెలుసు కదా, అంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. అక్కడ కూర్చొని జడభరతుడు ఆయన జపం ఎవరితోటి ఏం మాట్లాడకుండా జడ పదార్థంలా కూర్చుంటే ఒకరోజు కింగ్ రహుగుణ వస్తూ ఉంటాడు, రాజు. వస్తూ ఉంటే వాళ్ళల్లో ఆ పల్లకి మోసిపోయే వాళ్ళు ఒకడికి ఆ జ్వరమో ఏదో వస్తుంది, మోయలేని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ఎవరన్నా ఉన్నారేమో పిలుచుకురా ఈ అడవిలో అని అంటే అక్కడ జడభరత్ కనిపిస్తాడనమాట. జడభరత్ని రా తీసుకొని వెళ్దాం రా నిన్ను ఇది అని చెప్పేసి తీసుకొని పోతే అప్పుడు అతను నేల మీద చూసుకుంటూ ఇలా కాలు ఇటువైపుకి అటువైపుకి వేస్తుంటే ఇలా ఊగుతూ ఉంటాడు అనమాట రాజు. ఒకవైపు ఏదన్నా సరే సవ్యంగా ఉండాలంటే 4 వైపులా సవ్యంగా పట్టుకొని ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అలా ఉండకపోయేటప్పటికి ఏమవుతుందంటే అలాగా నడుస్తూ ఉంటాడు. ఎందుకు? కింద చీమలు పురుగులు అవి ఉన్నాయన్నమాట. ఒకవేళ కాలేసి వాటి మీద చంపేస్తే మళ్ళీ ఏదో కొంచెం పాపం ఏదో ఉంటుంది, మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తుందని. అందుకని అలాగా ఇటువైపుకి అటువైపుకి అట్లాగా వెళ్తూ ఉండేటప్పటికి అది ఆ పల్లకి ఊగుతూ ఉంటుంది. రాజుకి కోపం వచ్చి ఆపు అని చెప్పేసి కూర్చొని ఎవరా నువ్వు ఇది అని చెప్పేసి జడభరత్ మీద అరుస్తాడనమాట. అరిస్తే అప్పుడు అతను జ్ఞానం చెప్తాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తాడనమాట. మనిషి అంటే ఏంటి, ఎలా ట్రాప్ అయిపోతాడు అని టీచింగ్స్, అంటే టీచింగ్స్ అనాలో ఇన్స్ట్రక్షన్స్ అనాలో, సో ఈ రకంగా చెప్తారనమాట. చెప్తూ అడుగుతాడనమాట, ఇలాగా మనిషి చనిపోయే వరకు కూడా వాళ్ళు అన్ని ఇంద్రియాలు, మనకి ఏవేవైతే ఇంద్రియాలు ఉన్నాయో వాటి మీద కోరిక అనేది, అవి ఎప్పుడు కావాలి, ఎంజాయ్ చేయాలి అని ఉంటుందట. అప్పుడు రఘుగుణ అడుగుతాడట, అయితే ఇప్పుడు మనం సెక్స్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా, అది ఎప్పటి వరకు ఉంటుంది అని అడుగుతాడట. ఎప్పటి వరకు ఉంటుంది ఆ కోరిక అనేది? చచ్చిపోయే వరకు ఉంటుంది మాతాజీ. ముసలి వాళ్ళైనా ఉంటుంది చచ్చిపోయే అంటారు. వరకు. మన మనిషి కోరికలు, చచ్చిపోయే వరకు ఉంటుంది. మనలో కోరికలు తొలగేదాకా ఉంటాయి మాతాజీ. హరే కృష్ణ. మనకి ఆ కోరికలు తొలగడం అనేది ఉండదు, ఈ కోరిక మాత్రం ఎప్పటికీ ఉంటుందట. అయితే అప్పుడు చెప్తాడట, మనిషి చనిపోయే వరకు, వాడు ఆఖరికి చనిపోతూ మంచం మీద ఉన్నా సరే వాడికి ఆ కోరిక ఉంటుంది అని చెప్తాడట. అయితే ఇక్కడ మనకి మన ఆ పురాణాల్లో తీసుకుంటే యయాతి అని ఒక రాజు ఉన్నాడు. అతనికి ఎప్పుడు వీళ్ళని అనుభవించాలా వాళ్ళని అనుభవించాలా అని చెప్పి అలాగే ఉంటుందన్నమాట. చివరికి ముసలివాడు అయిపోయిన తర్వాత అతనికి ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది. తగ్గిపోతే తన కొడుకులను అందరినీ పిలిచి మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటాడనమాట. అంటే అప్పుడు ఒక కొడుకు మాత్రమే ఇస్తాడు. సో ఆ చనిపోయే టైంకి వచ్చి ఒంట్లో ఓపిక లేకపోయినా సరే ఆ కోరికలు మాత్రం వాళ్ళకి తీరవట. సరే, ఒక స్టోరీ చెప్పుకొని తర్వాత కంటిన్యూ చేద్దాం. అక్బర్ బీర్బల్ స్టోరీ చెప్పుకుందాం ఒకటి. అయితే ఒకరోజు అక్బర్
అడుగుతాడట బీర్బల్ని పిలిచి. మనకు తెలుసు కదా, చాలా స్టోరీలు చదువుకుంటాం. అయితే అక్బర్ పిలిచి బీర్బల్ని అడుగుతాడట, ఈ ప్రపంచంలో అన్నిటికైనా తీర్చుకోలేని కోరిక గాని చచ్చిపోయే వరకు ఉంటుంది, ఆ కోరిక ఎట్లా ఉంటుంది, ఎవరికి ఉంటుంది అని అంటే, ఎవరికైనా ఉంటుంది మహారాజా, అది సెక్స్ లైఫ్ గురించి. ఆడవాళ్ళని చూస్తే చాలు మనసు చెలించిపోతూ ఉంటుంది అని చెప్పి అంటాడట అక్బర్. అయితే రాజు అంటాడట, అవునా, అయితే నేను నమ్మను వాటిని అంటాను. సరే, నేను ఏదైనా సరే, మనం ఏంటి ప్రాక్టికల్ గా చూపిస్తే నమ్ముతారు కదా. అంటే అలా ఎలా ఉంటుంది, వాళ్ళకి ఒంట్లో ఓపిక ఉండదు అంటే, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు మంచం మీద పడుకొని ఉన్నా సరే వాళ్ళకి ఆ కోరిక తీరదు ఆడపిల్లల్ని చూస్తే అని. అయితే సరే, నేను నీకు నిజంగా చూపిస్తాను అని చెప్పేసి అంటాడు. ఒక రోజు ఆ ఊర్లో ఒక ముసలివాడు చనిపోయే పరిస్థితిలో ఉంటాడనమాట. మంచం మీద ఉంటాడు, ఇంకా ఇప్పుడు అప్పుడే ప్రాణం పోయేటట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే బీర్బల్ అక్బర్కి కబురు పెడతాడనమాట. నువ్వు, నీ కూతురు ఉంది కదా, కూతుర్ని తీసుకొని, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అనమాట. అంటే మా భార్యను తీసుకొని వస్తాను, భార్య వద్దు నీ కూతుర్ని తీసుకొని రా అని చెప్తాడనమాట. కూతుర్ని తీసుకొని రమ్మంటే సరే అని తీసుకొని వెళ్తే, ఆ ఊర్లో ఒక చిన్న గుడిసెలో ఒక ముసలివాడు మంచం మీద పడి ఉంటాడు. వాడి 90 ఏళ్ల పైన ఉంటుందన్నమాట. కళ్ళు ఇలా లేపని కూడా లేపలేడు, కళ్ళు తెరిచి చూడాలంటే. మనం ముసలోళ్ళం అయిపోయేటప్పటికి మన కళ్ళు చూపు కూడా అంతా పోతుంది కదా. అప్పుడు ఈ కళ్ళు, ఆ రెప్పలు కూడా మూసుకుపోయి ఉంటాయి అనమాట, బయటకు ఓపెన్ చేసి చూడలేడు. అయితే అప్పుడు చెప్తాడనమాట, అక్బర్కి చెప్తాడు, నువ్వు, రాజు వచ్చాడు అని చెప్పేసి ఆ ముసలోడికి చెప్తాడు. అయితే రాజు వచ్చాడని చెప్తే వాడు అటువైపు చూసి ఇట్లా ఇట్లా అంటాడు, కానీ వాడికి కనిపించదు. కానీ కొంచెం సేపు అయిన తర్వాత అక్బర్ కూతుర్ని రమ్మని సైగ చేస్తాడు. సైగ చేసేటప్పటికి ఆ పిల్ల వస్తూ ఉంటుంది. ఆ పిల్ల పట్టీలు ఉంటాయి కదా, కాళ్ళ పట్టీలు సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట. సౌండ్ వస్తూ ఉంటే ఇక్కడ వీడి మనసులో ఆ పట్టీల సౌండ్ వీడికి కూడా గల్లు గల్లుమని అంటూ ఉంటుంది అనమాట. అంటే వెంటనే తెరిచి చూడాలి, ఎంత ట్రై చేస్తూ ఉంటాడట కళ్ళు తెరిచి చూడాలని. ఆ పట్టీల సౌండ్ ఎవరిది, ఎంతో అందమైన అమ్మాయి వచ్చి ఉంటుంది అని. చూసావా రాజా, ఇది నిజంగా మనిషి అనేవాడి పరిస్థితి ఇట్లా ఉంటుంది లాస్ట్ మూమెంట్ లో కూడా అని చెప్పి అక్బర్ చెప్తాడట బీర్బల్కి. ఇదంతా ఏంటంటే, ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఆయన భక్తిలో ఉంటాం చూసారా, అప్పుడు మనకి ఇలాంటివన్నిటి నుంచి మనము దూరం అయిపోగలుగుతాం అనమాట. ఇదే మాయ మనల్ని పట్టుకొని ఉంటుంది, టెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే మొన్న ఎవరో నన్ను అడిగారు, మాయ ఎందుకు టెస్ట్ చేయాలి మాతాజీ అని. మీరు అడగలేదు కానీ వేరే ఎవరో అడిగారు నన్ను. మీకు ఎప్పుడన్నా ఆ డౌట్ వచ్చిందా అని? అంటే తన డ్యూటీ కదా మాతాజీ. ఎవరిది, మాయాదేవి యొక్క డ్యూటీనా? యా. మాయ టెస్ట్ ప్యూరిటీ కోసం చేస్తుంది మాతాజీ, మనలో ఓకే. ప్యూరిఫికేషన్ తీసుకురావడానికి మాయ టెస్ట్ చేస్తుంది కృష్ణకి మీరు దగ్గర మొన్న నేను కరెక్ట్. అడిగిన క్వశ్చన్ కూడా ఈ టైప్ ఆన్సర్ ఇచ్చారు కదా, అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు జీవ అడిగారా మాతాజీ ఆ అన్నారు. రోజు నన్ను? ఆ, నేను అడిగాను కదా సరే. మాతాజీ, మాయాదేవి తనే తీసుకొచ్చింది కదా నన్ను, కరెక్ట్ కరెక్ట్, తనే ఎందుకు మీరే అడిగారు. ఎస్, మీరు నేనే అడిగింది. అడిగాను. ఆ, అయితే ఏంటంటే, ఇప్పుడు చూడండి, నాకు మొన్న ఒకసారి ఏదో లెక్చర్ వింటున్నానో ఎక్కడో చదువుతూ ఉంటే నాకు అది కనిపించింది. ఏంటంటే, ఇప్పుడు భగవంతుని, మనందరం భగవంతుని పిల్లలే అన్నారు కదా. అలాంటప్పుడు భగవంతుడు మనల్ని ఎందుకు మాయాదేవిని పంపించి టెస్ట్ చేయాలి అన్నాను. అవునా కదా? ఇప్పుడు యా అంతేనా యా. మాతాజీ, సరోజ మాతాజీ కదా? అయితే మీ అంతే. దానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అయితే ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు అనుకోండి, పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతూ ఉంటారు కదా. అవునా? పెంచినప్పుడు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి లీనియన్స్ వచ్చేస్తుంది. తల్లిదండ్రులు ఏమన్నా చెప్పారనుకోండి, చెయ్యొచ్చులే, మన అమ్మ నాన్న కదా, ఆ చెయ్యొచ్చులే అని ఉంటారు. అరే చదువుకోరా అని అంటే కూడా, చదువుకుంటలే అమ్మా టైం ఉంది, చదువుకుంటలే అమ్మా టైం ఉంది అని అంటారు. అందుకని ఏంటంటే, మనం కూడా ఏంటంటే, కృష్ణ వచ్చి మీరు చెయ్యండిరా, చదవండిరా, నా పేరు చెప్పండిరా, నా భక్తి చేయండిరా అంటే మనకి ఏంటంటే లీనియన్స్ ఎక్కువైపోయింది. ఎందుకంటే కృష్ణ మనల్ని ఏం అన్నాడు కదా. అది. అయితే ఇప్పుడు మనం అదే ఒక ట్యూషన్ టీచర్ని తీసుకొచ్చి కూర్చోపెట్టాం అనుకోండి, అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు? భయం. భయానికి అవునా? స్ట్రిక్ట్ గా చదువుతారు భయంతో మాతాజీ. నోరు మూసుకొని చదువుతారు వాళ్ళు చెప్పినంత సేపు. ఆ టీచర్ ఇంకా ఎగ్జామ్స్ అంటే ఇంకొక అరగంట కూర్చోబెట్టి రాయించి చదివిపిస్తే కూడా చదువుకుంటారు. అవునా కదా? సో మాయాదేవి యా. అలాగట. అర్థమైందా ఇప్పుడు? కరెక్ట్ కరెక్ట్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ మాతాజీ, ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసు ఉంటేనే కొంచెం అలర్ట్ ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం. అయినా సరే లైక్ సిగ్నల్ పడకపోయినా వెళ్ళిపోతారు చూడండి. ఇప్పుడు ఫోటో తీసి మనకి వెంటనే పంపించేస్తారు కదా ఫైన్ కోసం. రైట్. ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీస్ లేకపోతే గనక, అది సిగ్నల్ కరెక్ట్. బ్రేక్ చేసి వెళ్ళిపోయినా, హెల్మెట్ లేకపోయినా, ఏం చేసినా గానీ, పోలీస్ ఉంటే గనక వాడు ఫోటో తీసి మనకి పంపించేస్తాడు మన నెంబర్ కి. ఆ బండి దేని మీద రిజిస్ట్రేషన్ ఉందో ఏది ఉందో చూసి
వాడు పంపించేస్తాడు మనకి. సో అట్లాగనమాట పిల్లలు కూడా అంతే. మనం తల్లిదండ్రులు చెప్తే వినరు అంటే ఏం వినరు అని కాదు, ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ కోసం ఏంటంటే ఆ ముద్దు, ఆ లాడ్లి, ఆ తనం అవంతా ఎక్కువైపోతుంది. ఎక్కువయ్యేటప్పటికి మన మాట వినాలంటే కొంచెం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన పిల్లలు ఏంటి, మనం ప్రేమగా చూస్తూ ఉంటాము. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇటు అటు అయ్యి కాస్త నాటీగా తయారైతూ ఉంటారన్నమాట. అందుకని మనం ఏం చేస్తాము, ఆ టైము చదువుకునే టైము, చదువుకోవాలి, వీళ్ళు బాగుపడాలి అలా అని మనం మనం కొట్టలేము, చేయలేము. అందుకని ఏం చేస్తాం, మనం ట్యూషన్ టీచర్ దగ్గర చెప్తాం. ఆ ట్యూషన్ టీచర్ డ్యూటీ ఏంటి, వీళ్ళకి చదివిపించాలి, మార్కులు తెప్పించాలి. మార్కులు తెప్పించకపోతే మనం ఫీజు ఇవ్వం వాళ్ళకి. ఏం చెప్పావు నువ్వు, నెలంతా ఊరికనే కూర్చున్నావు, వాళ్ళకి ఏం చెప్పావు, అంతకుముందు నేను చెప్పినప్పుడే 25 వచ్చేవి, ఇప్పుడు నీ చెప్తే 10 మార్కులే వచ్చినాయి అంటాం. వాళ్ళకి జీతం ఇవ్వం కదా. అలాగే మాయాదేవి అన్నమాట. మాయాదేవిని కృష్ణ మన మీదకి పంపిస్తారన్నమాట. వీళ్ళని టెస్ట్ చేయి, వాళ్ళు ఎంత బాగా భక్తి చేస్తున్నారో టెస్ట్ చేయి, సవ్యంగా ఉన్నారా లేదా టెస్ట్ చేయి అని చెప్పి మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. నాకు ఈ ఎగ్జాంపుల్ చాలా బాగా నచ్చింది. సో వెంటనే నోట్ చేసుకున్నా. సో ఇది మీకు బాగుంది యాప్ట్ గా మాతాజీ. అనిపించిందా? కదా. గార్వం ఎక్కువైపోయి పిల్లలు చెడిపోతారంటారే, అది కరెక్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు హరి బోల్. ఏంటంటే వాళ్ళు చదువుకొని బుద్ధిమంతులు అయితేనే వస్తారు. కానీ ఇక్కడ ట్యూషన్ టీచర్ ఆవిడ డ్యూటీ ఏంటి, పిల్లల్ని చదివిపించాలి, నేను మార్కులు తెప్పించాలి, లేకపోతే నాకు పైసలు ఇయ్యరు. ఈ మాయాదేవి పొజిషన్ కూడా అంతే అన్నమాట. నేను వీళ్ళని టెస్ట్ చేయాలి, టెస్ట్ చేస్తేనే కృష్ణ నన్ను యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే నన్ను ఇక్కడ నుంచి ఈ పోస్ట్ నుంచి పీకేస్తారు అన్నట్టుగా మాయాదేవి ఏంటంటే మనకి టెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మాయాదేవి టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ టెస్ట్ లో మనం పాస్ అయ్యి ఈ గుణాల నుంచి బయటపడి మనం భగవంతుని శరణం పొందాలి. అప్పుడు పొందితేనే ఈ మాయ అన్నిటి నుంచి మనం బయటపడతాము అని. అలాగే ఎప్పుడైతే ఆ ట్యూషన్ టీచర్ చెప్పిన మాట విని వాళ్ళు చదువుకుంటూ ఉంటారో, చదువుకొని మార్కులు తెచ్చుకుంటారు అనుకోండి, అప్పుడు మనం భగవంతుని శరణు పొందినట్టుట. అలా పొందినప్పుడు మనం ఈ మాయ నుంచి బయటపడినట్టు. కాబట్టి ఇలా అంటే అందరూ దా- ప్రాసెస్ లో మనం ప్యూరిటీ కూడా పొందుతాం కదా మరి. అప్పుడు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అనుకోండి, ఆ పిల్లలకి స్కూల్లో టీచర్లు మంచి పేరు ఉంటుంది. అక్కడ ప్రిన్సిపల్ పిలిచి చెప్తూ ఉంటే వాడు కొంచెం మంచిగానే తయారవుతాడు కదా. అప్పుడు చెడు వైపు వాటి వైపు వెళ్తాడా, తొందరగా వెళ్ళాడు కదా. అరే నాకు ఇంత పేరు మంచి ఇది వస్తుంది, నేను అవన్నీ ఎందుకు, ఇలా చదువుకుంటే ఇంకా మంచి పేరు వస్తుంది కదా. అలా వాడు మంచిగా చదువుకొని పెద్దవాడై మంచి బుద్ధి తెచ్చుకొని మంచి దారిలోకి వెళ్తాడు వాడు. ఇప్పుడు మనం కూడా అంతే అన్నమాట. అది ప్యూరిటీ అంటే మనకి కూడా అలాగా ప్యూరిఫై అయిపోతాం. మనం వేరే దుస్సంగాలు అలాంటివన్నీ వదిలిపెట్టేసి ఆ రజోగుణం తమోగుణం వదిలిపెట్టేసి మనం సత్వగుణంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అప్పుడు మనం భగవంతుని శరణు పొంది ఆయన దగ్గర మనం చేరుతాం. ఇక్కడ వరకు ఓకే. అప్పుడు మనం అర్హత సాధిస్తాం, డిజర్వ్ అవుతాం. ఉమ్. అంతే. అయితే ఇందులోంచి బయటపడాలి అంటే నా శరణు పొందండి అంటున్నారు భగవంతుడు. అలాగా పొందడం చాలా సులువు, సరేనా. అలా పొందితే గనక మనం మిగతా మాయ వాటిలోంచి మనం బయటకు వచ్చేస్తాము అని చెప్తాను. ఈ శ్లోకం ఫుల్ చదివేశామా మనము, సగం ఆపేమా? హరి బోల్. చెప్పలేదు మాతాజీ, కంప్లీట్ గా రీడింగ్ చేసాం అంతే. అంతేనా? సరిగా సగం మాతాజీ. చదివాం కదా. ఉమ్. ఆ, ఈ మామేవ నాకు తెలిసి నేను మామేవ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్, ఇది ఏకైక మార్గం అక్కడ వరకు చదివాము. సరే, గుణం అనే దానికి మరొక అర్థం తాడు, చదవండి. ఇప్పుడు మనకి దేవి హేష గుణమయ్యి అని అంటున్నారు కదా. గుణము అంటే ఏంటంటే తాడు అన్నమాట. అంటే ఈ భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణాలతో కూడి ఉన్నది అని చెప్పి, అప్పుడు మనం ఏంటంటే వాటిల్లో బంధింపబడి ఉంటాం కదా, దాని గురించి చెప్తున్నారు. లక్ష్మీ మాతాజీ చదువుతారా? చదవండి, సెకండ్ పారాగ్రాఫ్ చదవండి, గుణము అనే దగ్గర నుంచి. చదువుతాను. హరే కృష్ణ. సరిపోదు. గుణము అను పదముకు మరొక అర్థము త్రాడు. బద్ధజీవుడు మాయా అను తాళ్లతో గట్టిగా బంధింపబడినని గ్రహించవలెను. కాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తి తనంతట తానుగా బంధములను కొనలేడు. బంధరహితుడైన మరొక వ్యక్తి అతనికి తోడ్పడవలెను. ఒక బద్ధుడైన వ్యక్తి మరొక బద్ధుడైన వ్యక్తికి లేడు. కనుక రక్షించువాడు తప్పక బంధ విముక్తుడై ఉండవలెను. కనుక కేవలము శ్రీకృష్ణ భగవానుడే లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే బద్ధజీవునికి బంధ విముక్తిని కలిగింపగలడు. అట్టి దివ్య సహాయము లేనిదే ఎవరును భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తిని సాధించలేరు.
కృష్ణ చైతన్యం లేక భక్తియుత సేవ అనేది మానవునికి అట్టి బంధముల నుండి విముక్తిని సాధించుటకు తోడ్పడగలదు. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభువగుటచే బద్ధజీవుని ముక్తిని చేయమని దాట శక్యము కాని అట్టి మాయను ఆజ్ఞాపించును. సహజంగా అతను సంతానమైన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని పట్ల గల అవ్యాజ కృప చేతనే భగవానుడు అట్లు ముక్తిని కలిగించమని ఆదేశించును. కనుకనే అత్యంత కఠినమైన భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తి సాధించుటకు శ్రీకృష్ణ భగవానుని పద్మాలకు శరణు వేడుటయే ఏకైక మార్గము. హరే కృష్ణ మాతాజీ. ఏకైక మార్గం ఇది కాకపోతే చదువు మనం అదే ఇందాక మాతాజీ అందుకనే చెప్పారు కదా, మనల్ని ఏంటంటే చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయనుకోండి, కట్టేసి ఉన్న వాళ్ళని ఎవరు విడిపించగలుగుతారు? ఎవరైతే చేతులు కాళ్ళు కట్టబడలేదో వాళ్ళు మాత్రమే విడిపించగలుగుతారు అనమాట. కాబట్టి భగవంతుడు చేయగలుగుతాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన కానీ ఆయన యొక్క ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుడు కానీ మనల్ని ఆ బంధాల నుండి విముక్తి చేయగలుగుతారనమాట. కాబట్టి అలాంటి బంధ విముక్తుల్ని చేస్తాము అంటే కనుక మనం కృష్ణుని శరణు పొందడం అంటే ఆయన ఆశ్రయానికి వెళ్తాము అని అదే చెప్తున్నారు. నార్మల్ గానే భగవంతుడికి ఎప్పుడు తన పిల్లల పట్ల వాత్సల్యం ఉంటుంది. ప్రతి జీవి ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క సంతానమే. అందరి మీద వాత్సల్యం ఉంటుంది కాబట్టి ఆయన అందరి మీద ఒకటే రకమైన కృప చూపిస్తాడు. కాకపోతే ఏంటంటే మనము ఆయనని పిలుస్తామా లేదా అనేది ఒక్కటే ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే తల్లి ప్రేమ మన మీద చూపిస్తుంది అది మనకి తెలియాలి అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకి వాళ్ళకి మన మీద ప్రేమ ఉందని తెలుస్తుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. చెప్తూ ఈ భౌతిక బంధాలన్నిటి నుంచి మనం విడిపడాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఏంటంటే వీటన్నిటి నుంచి విముక్తి పొందడాలి అంటే భగవంతుని శరణు పొందాలి అని. అది ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకి చూపించగలుగుతారు. ఆయన అటువైపు తీసుకెళ్ళగలుగుతారు అనమాట. నెక్స్ట్ ఇంకెవరైనా చదవండి. మామేవ అని హరే కృష్ణ మాతాజీ. నేను చదవనా మాతాజీ? చదవండి హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. మామేవ అను పదముకు కూడా గొప్ప ప్రాధాన్యత కలదు. ఇక్కడ మాం అనగా శ్రీకృష్ణుడు, విష్ణువుని అని అర్థము. దానికి బ్రహ్మ లేదా శివుడు అని అర్థము కాదు. బ్రహ్మ రుద్రాదులు అత్యున్నతులైనను విష్ణు స్థాయికి కొంచెం ఇంచుమించుగా సమాన స్థాయికి సంబంధించిన వారైనను మాయాబంధముల నుండి జీవునకు ముక్తిని కలిగించలేరు. రజస్తమో గుణావతారములకు అట్లు సాధ్యపడదు. మరో మాటలలో బ్రహ్మ మరియు శివుడు కూడా మాయా ప్రభావముకు లోబడి ఉందురు. విష్ణువు ఒక్కడే మాయకు ప్రభువు కనుకనే అతడు మాత్రమే బద్ధజీవునికి ముక్తిని ప్రసాదింపగలడు. తమేమ విదిత్వ శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట ద్వారానే ముక్తి సాధ్యపడును అని శ్వేతాశ్వరోపనిషత్తు 3.8 కూడా దీన్ని నిర్ధారించి చెబుతుండను. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవాన సంశయ, సర్వులకు ముక్తి ప్రదాత విష్ణు అనుటలు ఎట్టి సందేహం లేదు అని మహాశివుడు ఈ విధంగా ఘంటాకర్ణునకు తెలిపెను. పద్మపురాణము 6.253 176. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంటే మనం చదవలేదు కానీ చెప్పేసుకున్నాం, అందుకనే మాతాజీ అన్ని పాయింట్స్ చెప్పేశారు. సో కృష్ణుడు అంటే బ్రహ్మ కానీ శివుడు కానీ వాళ్ళు కూడా ఈ మాయకి లోనవుతారు. కాబట్టి మనం బ్రహ్మ విమోహన్ లీల గురించి చెప్పుకున్నాం. ఆ రోజు ఇంద్రుడు కూడా చెప్పుకున్నాం కదా, ఆయన కూడా విమోహానికి లోనయ్యాడు కాబట్టి అని. సో ఇలాగ వీళ్ళందరూ కూడా వాటికి లోపడి ఉంటారు. కానీ భగవంతుడు ఒక్కడు, విష్ణువు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే ఏంటంటే మనకి ముక్తిని ఇస్తారనమాట. ఇక్కడ మామ అనే శబ్దం ఏంటంటే నేను అని చెప్తున్నారు అనమాట. ఎవరు? కృష్ణ చెప్తున్నారు నేనే అని చెప్పి. సో అందుకని నేను ఒక్కడనే చేయగలను, ఇంకా ఎవరు చేయలేరు, కాబట్టి నేనే మీకు ముక్తిని ప్రసాదిస్తాను, మీరు నా దగ్గరికి రండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ విషయాలన్నీ ఆయన ముక్తి ప్రదాత అనే విష్ణు ఒక్కరే ముక్తి ప్రదాత అనే విషయము పద్మ పురాణంలో కూడా చెప్పారు అని చెప్తున్నారు. ఈ శ్లోకం ఓకేనా?
సరిపోయింది. ఓకే మాతాజీ. మాతాజీ. మొన్న అంతకు ముందు మీరు క్లాస్ లో చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు జీవి అని ఆయన భృకుటి నుంచి అవును శివుడు ఉద్భవించారని చెప్పి అవును చెప్పారు మాతాజీ. ఇంకా అవును అందుకని నేను ఆ మాట చెప్పాను మాతాజీ. కరెక్టే మాతాజీ, మీరు చెప్పింది కరెక్టే. అవును, బ్రహ్మదేవుడు కూడా జీవి అనే చెప్పాను. శివుడు కూడా ఆయన నుంచి వచ్చారు. శివ తత్వం వేరు, విష్ణు తత్వం వేరు అని. ఈవెన్ దో శివుడు సెపరేట్ అయినా ఆయన జీవి కాదు. బ్రహ్మదేవుడిలాగా మనలాగా జీవి కాకపోయినా సరే శివుడు ఎప్పుడు విష్ణువు తోటి సమానం కాదు. అందరూ అంటారు, ఆ రోజు కూడా ఎవరో అన్నారు కదా, శివకేశవులు ఇద్దరు ఒకటే అని. అంటే కాదు. ఎప్పుడైతే భగవంతుడు తన భక్తుణ్ణి అంత ప్రేమగా ఉంటారో వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళకి లొంగిపోతారనమాట భగవంతుడు. అందుకనే శివుడికి అభిషేకం కూడా చేస్తారు. అలా ఎలా అయితే అర్జునుడికి సేవకుడిగా అయి ఆయన రథం నడిపారో అలాగా తన భక్తులకి భగవంతుడు సేవకుడు అయిపోతాడు అనమాట. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ విష్ణువును శివుడు, శివశంకరులు ఇద్దరు అంతేనా, శివుడును విష్ణువు వీళ్ళిద్దరూ ఒకటే అని అంటారు. హరిహరాదులు ఇద్దరు ఒకటి అంటారు, కానీ అలా మాత్రం ఒకటి కాదు అన్నమాట. ఓకే? మన కానీ చైతన్య మాతాజీ చరిత ఒక అదే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు బ్రహ్మదేవుడు జీవి అన్నారు కదా, మరి ఆయన భృకుడి నుంచి మరి శివుడు కూడా ఒక రకంగా అయితే ఆయనకంటే హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారని చెప్పి చెప్పారు కదా, మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే మామూలుగా జీవుల నుంచి ఉద్భవించే వాళ్ళు జీవులే అని అంటారు కదా, మరి ఈయన ఆ, ఎట్లాగా అని నాకు అర్థం కాలేదు. ఒకసారి ఈ ఏమన్నా చెప్పగలుగుతారా? అది ఈయన బ్రహ్మదేవుడు ఏంటంటే సృష్టి చేస్తున్నారు మాతాజీ. తనంతట తాను అనుకొని సృష్టి వీళ్ళు రావాలి అని సృష్టి చేస్తున్నారు. ఇప్పుడు సనక ఉమ్, సనందాదులు గాని నారదుడు గాని వాళ్ళందరినీ ఆయన సృష్టి చేస్తున్నారు. తర్వాత ఈ ఆ, మన ప్రజా ప్రతినిధులు ఉన్నారు కదా, మను వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టి చేస్తున్నారు. కానీ శివుడు ఏంటంటే ఆయనలో ఉన్న కోపంలోంచి ఉద్భవించాడు. ఆయన సృష్టించలే ఆయన. ఉమ్. ఆ, ఓకే, అదేలేండి అదేలేండి. ఎప్పుడైతే అర్థమైందా, సనక అర్థమైంది. సనందాదులకి వాళ్ళకి చెయ్యమంటారు, మేము ఈ జనాభాని పెంచడము ఆ సృష్టి దానికి మేము సహకరించము, మేము జపం చేసుకుంటూ ఉంటాము ఇది అని అంటారు వాళ్ళు. అనేటప్పటికీ ఉమ్, ఈయనకి కోపం వస్తుంది అనమాట. కోపం అదే. వస్తుంది, కానీ ఏంటంటే ఈయనకంటే మించిన భగవంతుడిని వాళ్ళు ప్రార్థిస్తామన్నారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే మేము గుడికి వెళ్తున్నాము జపం చేసుకుంటున్నాము అని అంటే ఏం చెప్తాం మనం? సర్లే మేమే చేసుకుంటాంలే మీరు జపం చేసుకోండి అంటాం. అవునా? అలాగే వీళ్ళు జపం చేసుకుంటున్నారు, ఆయనకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నా మాట మీరు ధిక్కరిస్తారా అని కోపం వస్తుంది. కానీ అది బయటికి ప్రకటించలేకపోతున్నాడు, ఎందుకంటే భక్తుల పట్ల ప్రకటించలేరు కదా. అలా ప్రకటించలేకపోయేటప్పటికి ఆ కోపం ఏదో ఒక రకంగా బయటికి రావాలి కదా. ఆ కోపం ఏం చేసిందంటే ఈ బ్రుకుటి నుంచి ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చేసింది. ఈ శివుడు మాత్రం ఆయన ద్వారా సృష్టింపబడలేదు. మిగతా అందరినీ ఎలా సృష్టించారో అలా సృష్టింపబడలేదు. అందుకని బ్రహ్మదేవుడు జీవి అయినా కూడా శివుడు జీవి కాదన్నమాట. సరేనా? అర్థమైంది మాతాజీ. అది అందుకని అలాగ చెప్పాను. కాబట్టి వీళ్ళందరూ మూడు గుణాలకి వీళ్ళందరూ అధిపతులు అని చెప్పాము, కానీ వీళ్ళ ముగ్గురు అతీతంగా ఉంటారన్నమాట. సో ఇది ఈ శ్లోకంది. నెక్స్ట్ అయితే మనము అందరూ నా శరణు పొందండి, నా శరణు పొందితే గనక ఈ మాయ నుంచి మీరు బయటపడతారు అన్నారు. మన డిటర్మినేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే కృష్ణునికి సేవ చేయాలి అని ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మాయాదేవి అంత దూరం పారిపోతుంది అనమాట, మనల్ని పట్టుకోలేకుండా ఉంటుంది. అలాగా మన ఇంద్రియాలని వాటన్నిటిని భగవంతుని సేవలోకి ఉపయోగించుతాను చూసారా, అదే నిజమైన సేవ అని అంటారు. అంతే తప్పించి ఈ మన ఈ సెన్సెస్ ఇంద్రియాలు అని అంటున్నాం కదా, వాటిన్నిటిని మన ఎంజాయ్మెంట్ కోసం మనం ఎప్పుడు ఉపయోగించుకోకూడదు. ఆ ఆలోచనలు కూడా మనకి రాకుండా ఉంటే కనుక మాయాదేవి మన దగ్గరికి రాదు. అయితే ఇప్పుడు భగవంతుడు ఏమన్నారు, మీరు నా శరణు పొందండి అన్నారు కదా. నా శరణు ఎవరు పొందుతారు? ఎలాంటి వాళ్ళు నా శరణు పొందుతారు? ఆ మాయ నుండి ఓవర్కమ్ అవ్వాలంటే, నా శరణు పొందాలంటే ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు అన్నమాట. అందరూ రావాలని లేదు కదా. అందుకని ఎవరు రారు అని చెప్తున్నారు ఇందులో. అదే ఈ శ్లోకము 7.15. నామ నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయాయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. అందరికీ వచ్చేమో ఈజీ శ్లోకమే, చదువుతారా? రిపీట్ చేయాలా? చదువుతాం మాతాజీ. హరే కృష్ణ. చదవండి చదవండి. దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయామ ప్రవృత్త జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. హరే హరే కృష్ణ. ఎవరెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. నమో చదవండి. దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయాయ
వృత్త జ్ఞానం ఆసురం భావమాశ్రితాః. నమాం ఈ దుష్కృతినో మూఢాః దుష్కృతి నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయాపహృతజ్ఞానా అసురం భావమాశ్రితాః. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఇంకెవరా కృష్ణ. నమాం చదవండి. దుష్కృతితో మూఢాః ప్రపద్యంతే నరాధమః మాయాయాపః జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి చదవండి. మాతాజీ. నమాం సుదేష్ణ మాత దుష్కృతినో చదవండి. మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత మాయా జ్ఞాన అహృతజ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ. మాయయా అపహృత జ్ఞాన అని చదవండి, లేకపోతే మాయయా అపహృత జ్ఞాన మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. మరి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. ఎస్, ఆసురం భావమాశ్రితాః. సుదేష్ణ హరే మాత కృష్ణ చదవండి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉమ్. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరన్నా ఇది చదవండి, అనువాదం నేను చదవనా మాతాజీ? చదవండి. దుష్టులైన మూడులు నరాధములు మాయచే హరింపబడిన జ్ఞానము కలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగియుండు వారును నన్ను శరణు పొందజాలరు. థ్యాంక్ యూ మాత. శరణు వేడలేరు. పొందజాలరు. పొందజాలరు అంటే వాళ్ళు పొందలేరు అనమాట. సో ఇక్కడ నలుగురు ఉన్నారట. నన్ను అందరూ శరణు పొందండి అన్నారు కదా, వాళ్ళల్లో కూడా ఏంటంటే నలుగురు పొందలేరట. ఎవరు అంటే మూఢులు, దుష్టులైన మూఢులు, నరాధములు, మాయ చేత వాళ్ళ జ్ఞానం ఆవహింపబడిన వాళ్ళు, దాన ప్రవృత్తి కలవాళ్ళు, వాళ్ళు నలుగురు నన్ను పొందజాలరు, నా శరణుని పొందజాలరు అని చెప్తున్నారు. సో భాష్యం ఎవరన్నా చదవండి. నేను చదువుతాను. చదవండి ఎవరైనా. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు కేవలం శరణు నొందుట ద్వారా మానవుడు అత్యంత కఠినమైన ప్రకృతి నియమములను అధిగమింపగలడని భగవద్గీత యందు చెప్పబడినది. అయినను విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి ఎందరో సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు పొందుటకు కారణమేమి అని ఈ సందర్భమున ఒక ప్రశ్న ఉదయించును. మానవులకు మార్గదర్శకులైనట్టి వారు కొందరు గొప్ప ప్రణాళికలు మరియు గొప్ప పట్టుదలతో భౌతిక ప్రకృతి నియమముల నుండి ముక్తిని పొందుటకు అనేక సంవత్సరములు, అనేక జన్మములలో వివిధ మార్గముల ద్వారా యత్నించిరి. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు శరణు పొందుట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యమగుచున్నప్పుడు మేధావులను మరియు గొప్పగా శ్రమించు వారైనట్టి నాయకులు ఎందుకు ఈ సులభ విధానమును అవలంబించటం లేదు? మిగతా చదవంటారు మాతాజీ. అయితే ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క పాద పద్మాలని మనం శరణు పొందితే మాత్రం ఈ కఠినమైన ప్రకృతి నియమాలు ఏవైతున్నాయో వాటన్నిటి నుంచి మనం బయటపడగలం అని చెప్తున్నారు. ఇందాక అందుకనే బంధాలు కట్టేసి ఉంటాయి, వాటి నుండి విముక్తి పొందాలి అంటున్నారు కదా. అలా అప్పుడు మాత్రమే మనము విముక్తి పొందగలిగి భగవంతుడి శరణు పొందుతాం అంటున్నారు. కానీ విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వాళ్ళందరూ ఏంటంటే
వాళ్ళందరూ భగవంతుని శరణు పొందకుండా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు అనమాట. అయితే మనకి అలాంటప్పుడు ఒకటి క్వశ్చన్ వస్తుంది కదా, ఎందుకు పొందట్లేదు? అందరికీ చెప్తున్నాం మనం భగవంతుడిని పొందండి, శరణు పొందండి, అందరికీ అన్ని రకాల కష్టాలన్నీ పోతాయి, తర్వాత మనము ఎక్కడికి వెళ్తాము అన్ని చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు భగవంతుడిని శరణు పొందట్లేదుట. ఎందుకు అంటే వాళ్ళల్లో మార్గదర్శులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చాలా కొన్ని పట్టుదలతోటి భౌతికమైన నియమాల నుండి విముక్తి పొందకుండా వాళ్ళు అనేక సంవత్సరాలు అలాగే ఉన్నారు కదా, వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదుట. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. గాడిద శ్రీల ప్రభుపాద చెప్తారనమాట, మనం 24 గంటలు గాడిదల్లాగా మనం చాకరీలు చేస్తూ ఉంటాము అని చెప్పేసి. ఏంటంటే మన యజమాని కొంచెం ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తాము అట్లాగ అన్నారు అనుకోండి, ఇక్కడ ఎవరన్నా వాళ్ళు నిజంగానే బిజినెస్ లలో ఉండి వాళ్ళు బాస్లు అయితే కనుక నన్ను తప్పుగా తీసుకోదు, ఇది శ్రీల ప్రభుపాద చెప్పింది. అయితే నేను తొందరగా ఓవర్ టైం చేయి నీకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం అట్లా మనం ఏం చేస్తాము, 1000 రూపాయలు ఉంటే ఏదన్నా మన జీవితం అంతా అట్లాగే గడిచిపోతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే గాడిదని చెప్తారు, గాడిద చాకలివాడి దగ్గర ఉంటుంది కదా, గాడిదని ఒక్కదాన్ని ఎందుకు తీసుకున్నారు, గుర్రాన్ని ఎందుకు తీసుకోలేదని ఎప్పుడన్నా మనకి డౌట్ వచ్చిందా? గాడిద ఏంటంటే ఆ యజమాని ఇచ్చే కొంచెం గట్టి ఉంటుంది చూసారు, ఆ పని అంతా అయిపోయిన తర్వాత దానికి అది ఆ అలవాటు పడిపోయి ఉంటుందట. దాని మీద ఎంత బరువులు వేస్తారు, ఆ బరువు మోయలేక ఒక్కొక్కప్పుడు దానికి నోట్లోంచి నురగ కూడా వచ్చేస్తూ ఉంటుంట. అయినా సరే అది మోసుకొని వెళ్తూనే ఉంటుంది అనమాట. ఎందుకు? పని అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ దానికి వేసే కొంచెం గడ్డి కోసమని. నిజంగా చెప్పాలంటే గాడిదకే అది వెళ్ళే చోట ఎక్కడన్నా గడ్డి కనిపిస్తూనే ఉంటుంది కదా, అది ఎట్లా మైండ్ ఎట్లా ప్రిపేర్ అయిపోయిందంటే నేను ఈ బరువు మొయ్యాలి, మోసిన తర్వాత మన యజమాని గడ్డి పెడతాడు, ఆ గడ్డి తినాలి. అట్లా దాని మైండ్ సెట్ ఉండిపోయింది అనమాట. మనం మనుషులం కూడా అలాగే అయిపోయినాం. మనం ఈ పని చేయాలి, చేస్తే పైసలు వస్తాయి, ఆ పైసలతోటి మనం ఎంజాయ్ చేయాలి, అట్లాగే ఉన్నాను తప్పించి ఈ ప్రపంచం చాలా పెద్దది కదా, కొంచెం ఇది ఉంది కదా, మనం ఒక ఆధ్యాత్మికత చెయ్యాలి అలాంటివన్నీ మనము ఆలోచించట్లేదుట. ఇక్కడే వాళ్ళందరూ ఏంటంటే ముక్తి పొందడానికి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నారు కానీ ముక్తి పొందాలి అన్న దాని గురించి ప్రయత్నించట్లేదుట. అందుకని దేవాది దేవుడు పాద పద్మాలు పొందడానికి కూడా వాళ్ళు శ్రమిస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఈ నాయకులు వాళ్ళు ఈ ఆ దీన్ని అవలంబించట్లేదన్నమాట. అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం కింద వాటిల్లో చెప్తున్నారు అన్నమాట. మనకి భగవద్గీత కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుందని. ఈ సులభమైన మార్గం ఏంటి, అది అవలంబించట్లేదు వీళ్ళు. ఎందుకు అవలంబించట్లేదుట వీటానికి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. ఈ పారాగ్రాఫ్ ఎవరన్నా చదవండి. హరి బోల్. హరే కృష్ణ చదవనా మాతాజీ. ఇంకెవరన్నా చదవండి. ఈ చదువుతారా ప్రశ్న ఇంకెవరన్నా? సుదేష్ణ మాతని చదవమనాలా? చదవనా మాతాజీ? ఈ చదవండి మాతాజీ. ఈ ప్రశ్నకు భగవద్గీత మిక్కిలి స్పష్టముగా సమాధానం ఇచ్చుచున్నది. మానవ సంగమునకు వాస్తవ మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు, అట్లే తదనంతరము వారైన శ్రీమధ్యాచార్యులు, అనుజాచార్యులు, శ్రీ చైతన్యాచార్యులు, రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, ఇంకను అనేకులు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, రాజకీయవేత్తలు, విద్యాబోధకులు, విజ్ఞానవేత్తలు మున్నగువారు సర్వశక్తిమంతుడు పరమోన్నత రామానితుడైనట్టి పరమ పురుషుని పాదపద్మములను శరణు పొందియుండిరి. నిజములైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కాని వారు మాత్రమే భౌతిక లాభముల కొరకై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు భగవాను ప్రణాళికను గాని మార్గమును గాని అంగీకరింపరు. వారు భగవానుని గూర్చిన నిజమైన అవగాహన లేకుండా తమ భౌతిక ప్రణాళికను తయారు చేసుకుని వానిని ఆచరించుచు వ్యర్థ ప్రయత్నములతో భౌతిక జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింతగా పెంపొందించుకొంచుదురు. ఎందుకనగా భౌతిక ప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల ప్రణాళికలను నిరోధించి వారి ప్రణాళికా సంఘముల ప్రణాళికలను వ్యర్థము చేయును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఎంత బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నారనుకో, మనం సపోజ్ మనమే ఇప్పుడు వెళ్ళి ప్రీచింగ్ చేయడానికి కానీ ఎవరినన్నా చెప్పడానికి కానీ, మాతాజీ కొంచెం మీకు కష్టాలు ఉన్నాయి కదా, కొంచెం చాంటింగ్ చేయండి అని అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి మీరు? నంబర్ ఎవరైనా మాతాజీ. ట్రై చేశారు?
ఇప్పటికే మాకు అసలు టైం లేదు, మీరు ఏంటి టైం చాటింగ్ లేదంటారు చేయమంటారు? మాతాజీ. టైం అసలే లేదంట. టైం లేదు. ఉన్న ప్రాబ్లమ్స్ తోనే తలమునకలు అయిపోతున్నాము. పిల్లల్ని లేపాలి, పంపించాలి, వండాలి, వాళ్ళకి చేయాలి, అది చేయాలి, ఇల్లు చిమ్ముకోవాలి, బట్టలు. అసలు పెద్ద ఈ స్టోరీ చదువుతూనే ఉంటారు, ఇంకా వాటికి ఎక్కడ అంతు ఉండదన్నమాట. సో అదే విషయం అన్నమాట ఇక్కడ కూడా చెప్పేది. మనకి ఎంత మంది వీళ్ళందరూ చెప్తున్నారు అనమాట మనందరికీ. మన అంటే మన మార్గదర్శకులుగా ఉంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వర దగ్గర నుంచి మొదలుపెట్టి కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాస భగవానుడు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అవతారాలే కదా. తర్వాత దేవలుడు, అశకుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు, ఇలా వీళ్ళందరూ వచ్చిన తర్వాత మనకి ఆచార్యులు కూడా వచ్చారు. మనకి సాంప్రదాయాలు ఉన్నాయి, సాంప్రదాయాల్లో ఆచార్యులు వచ్చి మీరు భగవంతుని ధ్యానం చేయండి, నామం చెప్పండి, భక్తి చేయండి అని చెప్తున్నారు. మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వాళ్ళందరూ చెప్పారు. తర్వాత మనకి ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు. వీళ్ళందరూ ఏంటంటే మనము ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, భగవంతుని ఎలాగా పొందాలి అంటే నామ జపం ఎలా చేయాలి అని చెప్పారనమాట. అయితే వాళ్ళల్లో కొంతమంది మాత్రమే ఈ పద్ధతిని పట్టుకున్నారనమాట. కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు నిజంగా దాని లాభం పొందడానికి కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మార్గాన్ని మాత్రమే అనుసరించుకుంటూ వెళ్ళారంటే వీళ్ళు చెప్పిన గురువులు చెప్పిన మాటలు వినకుండా. అంటే వాళ్ళకి అవగాహన లేదు, పైగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా వాళ్ళకి టైం లేదనమాట. వాళ్ళు అనుకుంటున్నారు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వెతుక్కుంటున్నామని వేరే ఇంకెక్కడ వెతుక్కుంటున్నారు. అసలు ఎక్కడైతే మన వస్తువు ఏదైనా పడిపోయింది అనుకోండి, పడిన చోట వెతుక్కోవాలనుకుంటాం. మనం ఎక్కడన్నా మనం తీస్తున్న ఉంగరం కానీ ఏదన్నా పడిపోయింది అనుకోండి, ఎక్కడ పడిందో అక్కడ వెతుక్కోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే చోట వెతుక్కుంటున్నారు అనమాట. మనకి జీవితంలో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ ఒకటే ఒక ముగింపు అని చెప్తారు. ఏంటంటే మనకి భగవంతుడి నామాన్ని జపించడం అని. సో వాళ్ళు అది పట్టుకోకుండా వాటి కోసం వేరే వేరే సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉన్నారనమాట. ఆ పరిష్కారానికి వెతుకుతూ ఉన్నారు. కాబట్టి భౌతిక ప్రకృతి ఎంత శక్తివంతమైంది కదా, అలా ఉన్న నాస్తికులకి వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ఉన్న దాన్ని అన్నింటినీ వదిలిపెట్టేసేసి వాళ్ళు ఆ వాళ్ళ టైం ని కానీ ప్రణాళికలు ఇవి ఏవైతే ఉన్నాయో భక్తిలో ముందుకెళ్ళి ఆ సొల్యూషన్స్ కోసం చూసుకునే వాటిని వాళ్ళు వ్యర్థంగా చేసుకుంటున్నారని చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మనం నలుగురు ఉన్నారని చెప్పాం కదా, అసలు దృష్కృతినహ అంటే ఏంటి, వాటన్నిటికీ మీనింగ్స్ కూడా చెప్తున్నారు. ఈ పారాగ్రాఫ్ చదవండి ఎవరన్నా నాస్తికులైనట్టు యోజనకర్తలు. నేను చదవనా మాతాజీ? వేరే వాళ్ళు చదవండి చదువుతారు. చదవండి. నాస్తికులైన ప్రణాళికదారులు ఇక్కడ దృష్కృతిన పాపకర్మలను ఆచరించువారుగా అను పదముతో వర్ణించబడిరి. కృతి అనగా గణనీయమైన కార్యమును చేసిన వాడిని భావము. నాస్తిక యోచనాపరులు కొన్నిసార్లు తెలివిమంతులుగా లేక గొప్పవారుగా కనిపించవచ్చును. ఎందుకనగా మంచివైనను చెడువైనను గొప్ప గొప్ప ప్రణాళికలను నిర్వహించుటకు గొప్ప తెలివి అవసరము. కానీ వారి అట్టి నాస్తిక బుద్ధి దేవాది దేవుని విధానములకు వ్యతిరేకముగా వినియోగించబడు చేత నాస్తికులు దుష్కృతిగా పిలువబడుదురు. అట్టి నాస్తికుల బుద్ధి మరింత ప్రయత్నములుగా తప్పుడు మార్గములను పట్టి ఉండునని ఈ పదము సూచిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దుష్కృతినహ అన్నారు కదా, నమాం దుష్కృతినో అన్నారు కదా. దుష్కృతి, కృతి అంటే ఏంటంటే కార్యం అన్నమాట. అది ఏదైనా సరే, మంచి కార్యమైనా చెడు కార్యమైనా ఏదైనా సరే కార్యాన్ని సూచిస్తుందని. దుష్కృతినహ అంటే చెడు కార్యం సూచిస్తుందని. ఇప్పుడు వీళ్ళు నాస్తికులు అంటే భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటారు కదా, ఏతిస్తూ అంటాం వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే బుద్ధి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు గొప్పవాళ్ళుగానే ఉంటారు. కానీ ఆ బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలి వాళ్ళు అక్కడ ఉపయోగించరు అనమాట. భగవంతుని సేవలో ఉపయోగించడమో దాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. అందుకని ఏంటంటే మంచిదైనా చెడుదైనా వాళ్ళు పెద్ద పెద్ద ప్రణాళికలు ఏవి చేయాలన్నా బుద్ధి అవసరం అవుతుంది. ఆ బుద్ధి ఏంటంటే వీళ్ళు దాన్ని దేవుడి దానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు, భగవంతుని విధానానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి వాళ్ళని దుష్కృతినహ అని అంటారట. సో ఇలాగ నాస్తికులు చేసే ఏ మార్గం వెళ్తూనే వాళ్ళ బుద్ధి ప్రవర్తనలు అన్ని కూడా చెడు మార్గాన్ని ఇచ్చేస్తాయని. ఇప్పుడు మరి చెప్పండి, ఎవరన్నా ఉన్నారా అలాంటి దుష్కృతులు మనకు తెలిసి? ఏవి చెయ్యొద్దంటామో అవి చేస్తూ ఉంటాము. ఎంతమంది ఉన్నారు మన పురాణాల్లో? హిరణ్యకశిపుడు మాతాజీ.
ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు అన్నాడు. పొద్దున ఒకళ్ళ గురించి చెప్పుకున్నాం. హిరణ్యాక్షుడు ఏం చేశాడు? భూమిని తీసుకెళ్లి సముద్రంలో దాచిపెట్టేశాడు కదా. అలాంటివన్నీ వాళ్ళు చెడు పనులన్నీ చేశారు. వాళ్ళకి బుద్ధి ఉంటుంది, కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కరెక్ట్ గా మంచి పనులు చేయడానికి ఉపయోగించకుండా చెడు పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు అనమాట. అలాగా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళని దుష్కృతినః అని అంటారు అంటున్నారు. తర్వాత ఈ పారాగ్రాఫ్ చదవండి, తర్వాత రేపు చదువుకున్నాం మిగతావి. ఆ నలుగురు ఎవరెవరు ఏంటని. భౌతిక శక్తి చదవనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదవనా? ఇంకెవరో చదవనా అన్నారు? నేను చదువుతాను మాతాజీ. వరలక్ష్మి మాతాజీ చదవండి. చదవండి. వరలక్ష్మి మాతాజీ చదవండి. భౌతిక శక్తి సంపూర్ణంగా దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి వర్ణించునని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. దానికెన్నడూను స్వతంత్రమైన అధికారము లేదు. వస్తువు యొక్క చలనమునకు అనుగుణముగా దాని ఛాయ చరించున్నట్లుగానే అది వర్తించుచుండును. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి నా శక్తివంతమై ఉండును. కానీ భక్తి లేని కారణముగా నాస్తికుడు ఆ భౌతిక ప్రకృతి వర్తించు విధానమును గాని దేవదేవుని సంకల్పమును గాని ఎరుక లేకుండును. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులని లౌకికంగా గొప్ప పేరు పొందిన హిరణ్యకశిపుడు మరియు రావణుల ప్రణాళికలన్నీయును రూపు లేకుండా పోయినట్లే మాయ మరియు కనండి మేడం కొంచెం అంతవరకే ఉంది. రజస్తము గుణముల కారణంగా నాస్తికులైనట్టు వాని ప్రణాళికలన్నీయును భంగపడును. క్రింద వివరించబడినట్లు ఇట్లి దుష్కృతులు 4 రకముగా నుండును. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి అంతా భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుస్తుంది. ఇందులో మనం చేసేది ఏం లేదు. ఆయన అన్ని సెట్ చేసి ఇచ్చారు, మనం ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలన్నమాట. మనకెప్పుడు దీని మీద అధికారం లేదు. భగవంతుడే దీన్ని సృష్టించి ఉన్నారు, ఆయనకే మొత్తం అధికారాలు ఉన్నాయన్నమాట. ఆయన చెప్పినట్టుగానే మనం ఉంటూ ఉండాలి. కానీ నాస్తికులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు భగవంతుడి యొక్క సంకల్పం తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉంటారన్నమాట. వాళ్ళల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హిరణ్యకశిపుడు, రావణుడు, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ప్రణాళికలన్నీ భగవంతుడి వాటికి ఎగెనిస్ట్ గా ఉన్నాయి, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయంట విపరీతంగా. అందుకని వాళ్ళు ఏమయ్యారు, చివరికి వాళ్ళు నశింపజేయబడ్డారు. అలాంటి వాళ్ళందరినీ దుష్కృతులు అని అంటారనమాట. వాళ్ళు ఎట్లాంటిలో ఉంటారటంటే రజ తమో గుణాల్లో ఉంటారు. వాళ్ళు నాస్తికులుగా ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని దుష్కృతులు అంటారు. వాళ్ళు 4 రకాలుగా ఉన్నారట. వాళ్ళు ఎవరు అంటే, ఒకటి మూఢులు, రెండో వాళ్ళు నరాధములు, ఆ దుష్కృతుల మాయాపహృత అంటే మాయ చేత వాళ్ళ ప్రభావాలన్నీ కప్పబడి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చెవిటివాడి ముందు శంఖం ఊదితే ఎంత వేస్ట్ అంటాం చూసారా, అలాగా వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎంత మంచి విషయాలు చెప్పినా సరే వాడు వినిపించుకునే పరిస్థితిలో ఉండడు అనమాట వాళ్ళు. తర్వాత 4గో వాళ్ళు ఎవరు, ఆసురం భావమాశ్రిత రాక్షస సిద్ధాంతాలని అవలంబిస్తూ ఉంటారనమాట. మీరు ఎన్ని మంచి మాటలు చెప్పండి, ఏం చెప్పండి, వాళ్ళేమో రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారనమాట. సో మనం ఏమన్నా చెప్పినా కూడా వాళ్ళు కొట్టి పారేస్తుంటారు. మీకే బుద్ధి లేదు, పిచ్చోళ్ళు అని మనల్ని అంటారు. అలాగా 4 రకాలు ఉన్నారట. వీళ్ళ నలుగురు కూడా భగవంతుని శరణు పొందరట. వాళ్ళు ఎవరెవరు, మూఢులు అంటే ఎవరు, అలాగ అన్ని మిగతావన్నీ మనకి శ్రీల ప్రభుపాద ఇట్లా పర్పట్లో చెప్తున్నారు. రేపు చదువుకుందాం. ఆల్రెడీ 11:59. ఓకేనా? వెరీ బోల్. ఎస్ సార్ నో చెప్పండి. మాతాజీ చూసి మాయలో పడిపోయే వాళ్ళు ఎవరు మాతాజీ? ఇప్పుడు వినడానికి అలా చెప్పారు కదా, కంటి చూపుతో. అదా మన ట్రాప్ లో పడి అదేంటి, దీపం చుట్టూతా పురుగు తిరుగుతుందని చెప్పాను కదా. ఓకే, చెప్పారు. దీపం చుట్టూతా పురుగు తిరుగుతూ ఉంటుంది చూసారా, ఆ నిప్పు ఇట్లా వస్తూ ఉంటే దానికి అట్రాక్ట్ అయిపోతుంది. అది చూసి అట్రాక్ట్ అయిపోయి దాని చుట్టూతా అది కావాలని తిరుగుతుంది. అది తిరుగుతున్నప్పుడు ఆ నిప్పు దానికి ఏంటంటే వేడికి కొంచెం కొంచెం అది అంటుకుంటూ ఉంటుంది అనమాట. అది అలా తగులుతున్నా సరే ఏం చేస్తుందంటే మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వేడిగా అనిపించేప్పటికి వెనక్కి వెళ్తుంది, మళ్ళీ వచ్చి దాని చుట్టూతో తిరుగుతుంది. చివరికి ఏమైతుందంటే ఆ నిప్పులో పడి కాలిపోతుంది అనమాట. ఒక 4-5 సార్లు వచ్చిన తర్వాత నిప్పులో పడి కాలిపోయి మనకి కనిపిస్తుంది అది కాలిపోయింది.
సో మనం ఏం చేద్దాం, మీటింగ్ ఎవరికైనా హరే డౌట్స్ ఉన్నాయా? కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు మాతాజీ వీళ్ళు ఈ శాస్త్రవేత్తలు వీళ్ళు అసలు వినరు కదా, భగవంతుని దారిలో ఉండరు, వాళ్ళు తప్పు దారిలో ఉంటారు కదా వీళ్ళంతా. ఉమ్. అయితే వీళ్ళని దారిలో తేవాలంటే ఏం చేస్తాను చెప్పి ఎలా వస్తుంది? ఎవరిని శాస్త్రజ్ఞులు అంటారా? శాస్త్రజ్ఞులు బాగా జ్ఞానం ఉన్న సైంటిస్ట్. వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు, వాళ్ళ భక్తిలోకి రావాలంటే అంటే ఎలా చేస్తారు? ఆ శాస్త్రజ్ఞులు అంటే అందరూ అలా ఉండరు మాతాజీ, కొంతమంది మాత్రమే అట్లా ఉంటారు. మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు ఇస్రో ఉన్నారు చూసారా, మన శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ భక్తి కలిగి ఉంటారు. వాళ్ళు ఒక రాకెట్ కానీ ఏదన్నా చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్లి పెట్టొస్తారు, తెలుసా మీకు? మీకు చూపిస్తారు. మనకి రాకెట్ లాంచ్ చేసే ముందు మన దాన్ని ఎవరైతే ఉన్నారో చైర్మన్ అన్నాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అటు వెళ్తారు, తర్వాత నరసింహస్వామి దగ్గరకు కూడా వెళ్తారు. ఎక్కడ ఎక్కడ వెళ్తారు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అటు కూడా వెళ్తారు. అలా వెళ్ళి అక్కడ పెట్టి మేము ఈ రాకెట్ లాంచ్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చేస్తారనమాట. సో అలాగా మనము వాళ్ళు ఉండరు. శాస్త్రజ్ఞులు అంటే చాలా ఎక్కువ, ఎక్కడో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే మాతాజీ, మనం పట్టిన కుందేలుకి మూడు కాళ్ళు అని అంటారు చూసారా, వాళ్ళు చేసేది మాత్రమే కరెక్ట్. అలాంటి వాళ్ళని మనం మార్చలేము అసలు. అలాంటి మాయావాదులు అంటే వాళ్ళని వాళ్ళే కదా మాతాజీ, అంతేనా? మాయావాదులు అనొచ్చు. ఆ వాళ్ళకి అందుకనే ప్రభుపాద చెప్తారనమాట, మాయావదులు అంటే వాళ్ళు నాస్తికులుగా ఉంటారు, వాళ్ళు భగవంతుడి మీద నమ్మకం అవేవి ఉండవు, కానీ పుస్తకాలు అన్ని చదువుతారు. ఈ శాస్త్రజ్ఞులకి ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అంతా ఉంటుంది, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ప్రూవ్ చేయడానికి ఏదో చేయడానికి చేసామన్నట్టుగానే వాళ్ళు ఉంటారన్నమాట. దీనిలో కూడా ఉంది మనకి, చదువుదాం ఇందులో. మా మనకి శ్రీల ప్రభుపాద కూడా చెప్తారు కొన్ని చోట్ల ఎవరు ఎట్లాగా ఇది అని. సో చదువుదాం. ఓకేనా ఓకే మాతాజీ? ఓకే వాళ్ళని ఓకే మనం ఓకే. మార్చలేం మాతాజీ, వాళ్ళంతే. అందుకనే కృష్ణ స్వయంగా చెప్పారు, ఇలాంటి వాళ్ళందరూ నా దగ్గరికి రాలేరు అని. ఎలా మన అసలు లైఫ్ ఎలా, రారన్నమాట. అలాంటి వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఇప్పటి కాలంలో పిల్లలు చాలా మంది నాకు తెలిసిందే కరెక్ట్ అనే వాళ్ళు కూడా ఉంటున్నారు కదా ఇప్పుడు. ఆ అట్లాంటి వాళ్ళని ఎలా దారి తీసుకొస్తాం మనం అలాని? అలాంటి వాళ్ళు పిల్లల్ని ఎట్లా అంటే మాతాజీ, మొన్న మీరు వింటే కనుక ప్రణవానంద ప్రభు చెప్తున్నారు చూసారా, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ గాని ధ్రువ మహారాజ్ గాని ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎలాగ మారుతారు అంటే, మనం ఇంట్లో మనం చేస్తూ ఉండాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. సరేనా? ఇప్పుడు ఆ వాళ్ళు ఒకవేళ పెడదారి పట్టినా కూడా మనం ఏం చెప్పాలంటే, మనకి చిన్నపిల్లలప్పటి నుంచి విత్తనం ఒకటైతే మొక్క వేరేది రాదు అని అంటారు చూసారా, అట్లాగా మనం పిల్లల్ని, సరేనా, పిల్లల్ని ఆ పద్ధతిలో మనం ఇలా నడిపించాలి అని చెప్పి మనం ఫస్ట్ ఫౌండేషన్ మనం అట్లాగే చేస్తే గనక వాళ్ళు అదే లాగా ఉంటారు. కొన్ని రోజులు ఇటు అటు వెళ్తూ ఉండొచ్చు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. అలా వెళ్ళినా అరే ఇది తప్పు కదా అని తెలుసుకొని మనం ఆ దారిలో వెళ్ళకూడదు అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారనమాట. తర్వాత కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు వాటిల్లోనే మొత్తం మినిగిపోయి ఉంటారు. అంటే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళు అందరూ కూడా అట్లాగే ఉంటారు కాబట్టి ఈ మాయా ప్రకృతిలో వీటిల్లోనే ఉండిపోతారు అనమాట, భగవంతుడు ఏమీ లేకుండా అలా ఉంటారు. అంటే ఇప్పటి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఇలా ఇంట్లో, ఉన్నా సరే ఆ ఇప్పటి పిల్లలు ఇంట్లో కంటే ఎక్కువ కూడా బయట ప్రపంచంలోనే ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లనే ఆ ఉన్నది మాతాజీ, వాళ్ళ కాలేజీలలో. ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లా ఉన్నా కూడా ఏంటంటే మాతాజీ, మనం చేసే పనులు కానీ మనం చూపించే వాళ్ళ మీద ప్రేమ అవి ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలకి మనం ప్రేమ అనేది చూపిస్తున్నాం అనుకోండి, బయట వాటి కోసం వెతుక్కోరు వాళ్ళు. సరేనా? మన ప్రేమ ఎట్లా ఉండాలంటే, వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళినా ఎట్లా వెళ్ళాలో అట్లాగే ప్యూర్ గా ఇంటికి రావాలి, వేరేవన్నీ మైండ్ లో పెట్టుకున్నా చేసుకున్నా. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైన్ చేయాలన్నమాట. వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలు కానీ, వాళ్ళ టీచర్లు వాళ్ళతోటి మాట్లాడిన విషయాలు కానీ, ఆ రోజు వాళ్ళు ఏం చేశారు అవన్నీ మనము వినాలి, వాళ్ళు చెప్పేవి మనం వినాలి. విన్న తర్వాత దాన్ని బట్టి పిచ్చోడు నువ్వేమన్నా టీచర్ అంటే తిట్టదా, కొట్టదా, అరవదా, ఫ్రెండ్స్ అన్నాక ఇన్ని రకాలు ఉంటారు, అలా కాదు చెప్పాల్సింది. మనం వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండాలి. మనము ఒక టైం వాళ్ళకి కేటాయించాలి మాతాజీ. స్కూల్ అదే. నుంచి వస్తారనుకోండి, రాగానే బట్టలు ఇప్పవా, మార్చుకున్నావా, వెళ్ళు ట్యూషన్కి వెళ్ళు, లేకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత క్రికెట్ దానికి ప్రాక్టీస్కి వెళ్ళు, లేకపోతే ఈ ప్రాక్టీస్కి వెళ్ళు, ఆ ప్రాక్టీస్కి కాదు. మనం పిల్లలతో కూర్చొని మనము ఆ వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో అది స్పెండ్ చేయాలి. అదే. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో అన్ని వాళ్ళు మనకి చెప్పుకుంటారు. వాళ్ళు అప్పుడు రాగానే స్కూల్ నుంచి రాగానే ఇవాళ ఎలా ఉంది, రోజు బాగుందా, ఏమైంది అని మనం మంచిగా మాట్లాడుతూ ఉంటే
ఇప్పటికి మా అమ్మాయి తెలుసా చంపేస్తుంది పట్టుకుని, అమ్మ ఆరతికి టైం అయిందమ్మా అంటే, అమ్మ నీకు ఆరతి ముఖ్యమా, నేను చెప్పింది వినవా అంటే, అది కూర్చొని విన్నాకే నేను ఆరతి చేసుకుంటాను తెలుసా. అది చెప్తూనే ఉంటుంది, ఆ కాలేజీలో ఇట్లా అయింది, ఆ పిచ్చిది ఎలాగింది, ఈ పిచ్చిది ఇలా అనింది. అది చెప్పుకున్న తర్వాత నేను ఆరతి చేసుకుని వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అనమాట. కొంచెం సేపు వదిలేయమ్మా అని. అలాగా పిల్లలకి వాల్యుబుల్ టైం అనేది ఒకటి ఉంటుంది మాతాజీ, మనము వాళ్ళకి ఇవ్వాల్సింది. అది ఇస్తే తెలుసా, వాళ్ళ మనసులో అవన్నీ పెట్టుకొని, ఇప్పుడు మనకి ఇలాగే ఏం లేదు, వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడే ఇంకొకళ్ళని వాళ్ళు వెతుక్కుంటారు. వాళ్ళ మనసులో ఉన్న మాటలు అవి షేర్ చేసుకోవడానికి ఇంకొకళ్ళని వెతుక్కుంటారు. అలా వెతుక్కోకుండా ఉండాలి అంటే మనం వాళ్ళ ఫ్రెండ్స్ గా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మన పిల్లలు మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, అన్నా సరే ఎట్లా ఉండాలంటే, మన గురించి మన దగ్గర అదే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందని మనం సామెతలు చెప్తుంటాం చూసారా. ఆ సామెతలు చెప్పొద్దు, ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఇంటర్నెట్ లో కానీ, ఇప్పుడు మనం వైఫైలో ఇప్పుడు ఈ కాల్ మనం అటెండ్ అవుతున్నాం అంటే, దీనిలో అడ్వాన్స్డ్ గా ఏమున్నాయి మన పిల్లల దగ్గరే మనం నేర్చుకుంటున్నాం. అవునా కదా, చెప్పండి మీరే. వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం కదా. Yes, ఎస్ మాతాజీ. అలాంటప్పుడు మాతాజీ. మనకు ఏంటంటే తెలియని ఎన్నో వాళ్ళకి వాళ్ళ తెలుసు. మనకు తెలియని ఆ, ఎన్నో వాళ్ళకే వా- తెలుస్తున్నాయి. ఆ అది అది తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ జీవితాన్ని ఎలా తీసుకోవాలి, ఇది ఎలా మంచి పట్టించుకోవట్లేదు మార్గంలో మాతాజీ. వెళ్ళాలి, అవన్నీ వాటిల్లో లేవు అవన్నీ. అవి వాళ్ళు వాళ్ళకి అవన్నీ తెలియదు. వాళ్ళకి అవన్నీ తెలుసు కాబట్టి మనం చెప్పింది పక్కన ఆ పెట్టిస్తున్నారు. మీకేం తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఆ, ఇవి మనకి మాత్రం తెలుసు, మనం చదువుకుంటున్నాము చేస్తున్నాం కాబట్టి ఇవి మనం వాళ్ళకి చెప్పాలి. ఇవన్నీ ఈ భగవద్గీత భాగవతం ఇప్పుడేమో కొంచెం వచ్చినాయి, కానీ ఇన్ని లెక్చర్స్ ఉన్నాయి, ఇన్ని ఇవి ఉన్నాయి, వాళ్ళకి ఏవి వినాలి, వాళ్ళకి తెలియదు. కాబట్టి తెలియదు. మన పిల్లల్ని ఎలా మార్చుకోవాలనుకుంటామో, వాళ్ళ జీవితం ఎలా బాగుండాలనుకుంటాం మనం చెప్పాలి. ఎగ్జాంపుల్స్ కానీ, మనం చదువుకుంటున్న ఇప్పుడు క్లాసెస్ లో చదువుకుంటున్నావు కానీ, ఇవి కానీ అలాగా చెప్తూ ఉండాలి. మీ అమ్మాయి చెప్తున్నారన్నమాట, మీరు చెప్పిన స్టోరీలన్నీ నేను మా అబ్బాయికి చెప్తున్నాను. చెప్తూ ఉంటే వాడు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు మాతాజీ అని చెప్తున్నారు మొన్న నాకు, మీ ఇంటికి వచ్చిన రోజు. నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు వినడము ఈ క్వశ్చన్ ఎవరికి ఎవ్వరు అడగలేదు అని అంటే, నేను చెప్పాను, నేను చెప్పిన దానిలోనే ఆన్సర్ ఉంది మాతాజీ, మీరు చెప్పలేకపోయినారా అంటే, నాకు వెంటనే తట్టలేదు అని చెప్పాను నేను. మీరే వెళ్ళి చెప్పండి ఆన్సరు, నేను వచ్చి చెప్పడం కాదు. మిమ్మల్ని కదా క్వశ్చన్ అడిగాడు, అడిగినప్పుడు అతనికి ఆన్సర్ కూడా మీరే చెప్పండి. ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే, లేదు నాన్న నాకు కొంత స్ట్రైక్ అవ్వలేదు కొంచెము, నేను ఆలోచించుకోవాలి కదా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా నీకు ఎలా ఆన్సర్ చెప్పాలి అని నేను ఆలోచించుకోవాలి. అలాగ మన పిల్లలతోటి మాతాజీ మనం ఫ్రెండ్లీగా ఉంటూ, ఇప్పుడు నేను కూర్చొని చదువుకుంటూ ఉంటాను కదా, అక్కడ మా అమ్మాయి కానీ ఈయన కానీ కూర్చొని ఉంటే నేను చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు నేను క్లాస్ కి ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ రాసుకునే ఇది లేదు, చదువుకుంటా, నాకు చాలా బాగా నచ్చింది అనుకోండి, చెప్పేస్తా. చెప్పిన తర్వాత ఒక్కొక్కప్పుడు నాకు కొంత తొందరగా గుర్తుకు రాదు. గుర్తు రాకపోతే వీళ్ళు క్లాస్ తీసుకున్నప్పుడు వెడగుంటారు కదా, అది ఏంటమ్మా అని అడిగితే చెప్తారు వాళ్ళు. అలాగా అదే. మీరు షేర్ చేసుకోండి, మన పిల్లలకి షేర్ చేసుకుంటూ వాళ్ళని మన వైపుకి తిప్పుకుంటూ ఉంటే, వాళ్ళు ఎలాంటిదైనా ఉన్నాయి, ఇంత పెద్ద సిచ్యువేషన్ లో ప్రాబ్లం లో ఉన్నా సరే, వాళ్ళకి ఫస్ట్ మన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలని గుర్తు రావాలి, బయట వాళ్ళని వెతుక్కోకూడదు అనమాట. సో అదే కదా ధ్రువ మహారాజ్కి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, భగవంతుణ్ణి ప్రార్థించమని చెప్పింది. అలా కాదురా, నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టు, వాడిని లాగి కింద పడేసి కూర్చో అని చెప్పలేదు కదా. అలాంటి మంచి మార్గం చూపించాలి మన పిల్లలకి. కాబట్టి మీరు ఫ్రెండ్లీగా ఉండండి, మీరు ఉంటూ మీరు అలా చెయ్యండి. సరేనా మాతాజీ, అది తప్ప మనం వేరే ఎస్ ఇంకేం మాతాజీ. లేదు. మీతో పాటు టెంపుల్ కి తీసుకెళ్ళండి, ఆరతి ఇప్పించండి. చిన్నవి అంటే చేయలేదని చెయ్యి చెయ్యి అని మీరు బలవంతం పెట్టద్దు, వాళ్ళంతట వాళ్ళే ఇది చేస్తారు, వస్తారు రేపు ఇచ్చేది. 5-6 years వరకే వస్తారు మాతాజీ. 10 years వచ్చిందంటే ఇంకా రానే రాదు అసలు. కానీ వస్తారు మాతాజీ మాతాజీ, చూస్తే వస్తారు. మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటారు వస్తారు మాతాజీ. మాతాజీ. మనం చేసేది చూసి మాత్రం నేర్చుకుంటారు. తెలుస్తాయి ఇవన్నీ, ఇంకో కానీ మనకంటే ఎక్కువ ఫ్రెండ్స్ స్కూల్లో అవే ఎక్కువైపోతాయి కదా మాతాజీ, ఆ అవి పట్టుకుంటారు ఎక్కువగా. ఆ అది. చేస్తారు ఫ్రెండ్షిప్ మాతాజీ. పట్టుకుంటారు. మీరేమనుకుంటున్నారు, మా కాలనీలో వాళ్ళందరూ ఆదివారం అయితే 9 గంటలకు కానీ నిద్రలేవారు తెలుసా. అయితే మా ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, 2-3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అంటారు, ఆంటీ నువ్వు సండే రోజు కూడా నువ్వు పొద్దునే 5ంటికి గంట కొట్టేస్తావా నువ్వు అని. నేనన్నా, నువ్వు పొద్దునే 5ంటికి లేచి చదువుకోవాలి కదా, మరి నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు అంటే, మరి మా అమ్మ చెప్పలేదే లేవమని అని అంటుంది ఆ పిల్ల. అర్థమైందా. సో ఏంటంటే మాతాజీ, పిల్లలు మారుతుంటారు, కాకపోతే ఏంటంటే మనం వాళ్ళని స్లోగా అటువైపు వెళ్లకుండా. మా అమ్మాయి కూడా అలాగే అంటుంది, వాళ్ళందరూ 8 వరకు 9 వరకు పడుకుంటే పని లేదా ఏమన్నారా, ఎవరనాలి, తల్లిదండ్రులు పడుకుంటున్నారు కాబట్టి పిల్లలు పడుకుంటున్నారు మాతాజీ. ఎస్. అర్థమైందా. ఎస్ పాచిపళ్ళతోటి మాతాజీ. ఉండి ఎస్ మాతాజీ. అది మధ్యాహ్నం మాత్రం కరెక్ట్.
మధ్యాహ్నం 12 వరకు ఉంటున్నారు, వాళ్ళు బ్రష్ చేసుకోకుండా తాగుతున్నారు, టీలు తాగుతున్నారు, కాఫీలు తాగుతున్నారు అంటే తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పొద్దున్నే లేచి స్నానాలు చేసి మీరు కూడా చేయండి, చేస్తేనే బ్రేక్ఫాస్ట్ పెడతాను అనండి, ఎందుకు చేయరు చూద్దాం. అవునా? చేస్తాను మాతాజీ. చెమట కప్పు హరే కృష్ణ కొట్టుకుంటూ మాతాజీ. ఏంటి వాసన నా- వచ్చుకుంటూ నోరు అని చెప్పండి, ఎందుకు చేయరు? వింటారు, కానీ అది చెప్పే పద్ధతిలో ఉంటుంది. పిల్లల వింటారు మూడ్ని మాతాజీ, బట్టి వింటారు, వాటిని బట్టి తప్పకుండా వింటారు, వింటారు. తప్పకుండా వింటారు, మన మాటే ఎలా? వింటారు. అవును మాతాజీ. ఇప్పుడు నా మనవరాలు తీసుకొని టెంపుల్ కి వెళ్తా, పోయేటప్పుడు అంట అమ్మమ్మ నాకు తిలకం పెట్టు అంటది. నేను చాటింగ్ చేస్తాను, నా వీడ్ బ్యాగ్ తీసుకుంటది, ఆమెకు ఒకటి చిన్నది కొనుక్కొచ్చి ఇచ్చిన చేస్తా అంటది. వింటారు మాతాజీ, వింటారు. రికార్డింగ్ వింటారు తప్పకుండా. మనము ఎలాగ చెప్తున్నాము అనేది కూడా మ్యాటర్స్ మాతాజీ. మనం వాళ్ళతోటి చేయించాలి అనేది, వాళ్ళని మార్పు కావాలి, మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి మనం అలా చెప్తే వాళ్ళు వింటారు, తప్పకుండా వింటారు.